క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ, వాక్య ప్రేమికులందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో, మధుర నామంలో, అనంత శక్తివంతమైన యేసునామంలో ఆహ్వానం పలుకుతూ మరోసారి ఈ కల్వరీ టీవీ ఛానల్ ద్వారా లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని వక్కాణించిన మన ప్రియ ప్రభు యేసయ్య మాటలకు లోబడి ఆయన సహాయం కొరకు మనం ఒకసారి వేడుకుందాం. రండి, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించుకుంటూ మీ సహాయం అడుక్కుంటున్నాం. మీకు వేరుగా ఉంటే మేమేమీ చేయలేము, కానీ మీరే మమ్మను బలపరిస్తే మేము సమస్తము చేయగలుగుతాం. ఈ వారము లైవ్ క్వశ్చన్ ఆన్సర్ ప్రోగ్రాం అత్యంత ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మదేవ మీరే నిర్వహించుకోమని నిదాసులముగా మమ్మల్ని మేము నీకు అప్పజెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, ఈవేళ నాతో పాటు ఈ స్క్రీన్ని, ఈ ప్రోగ్రాంని, ఈ వేదికను పంచుకుంటున్నటువంటి ఇద్దరు దైవ సేవకుల్ని మీకు పరిచయం చేయాలి. నా కుడి చేతి వైపు ఉన్నటువంటి ఈ దైవజనుడు పాస్టర్ సత్యానందం గారు, నాకు ప్రియమైన శిష్యుడు, నా సహచరుడు, అనుచరుడు, నాకు సహకారి. వారి ప్రియ సతీమణి సోదరి జయలక్ష్మి, ఆమె మా సంఘంలో, మా సహవాసంలో అభిషిక్త సువార్తికురాలు, ఆర్డైన్డ్ లేడీ ఇవాంజలిస్ట్ కూడా ఉన్నారు ఓఫీర్ మినిస్ట్రీస్లో. అలాంటి సువార్తికురాళ్ళలో ఒకరు మిసెస్ సత్యానందం గారు, జయలక్ష్మి. వారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు, బాబు పాప. వారిని ఆశీర్వదించండి. మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క సహకారం, మీ ప్రార్థనలు ఈ కుటుంబానికి కావాలి. వారిని ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాను. సత్యానందం గారు మంగళగిరిలో ఘనమైనటువంటి సేవ చేస్తున్నారు. అగాపె సంపూర్ణ సువార్త సంఘ కాపరి. అంతేకాదు, పాస్టర్ సత్యానందం గారు గుంటూరు జిల్లా స్థాయిలో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే సంస్థ, మాకున్నటువంటి అనుబంధ సంస్థ, క్రైస్తవ సమాజానికి ఎదురవుతున్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, వయలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఇన్ దిస్ కంట్రీ, ఆ సమస్యను అడ్రస్ చేస్తున్నటువంటి సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. ఆ సంస్థకు గుంటూరు జిల్లా స్థాయిలో మా అధికార ప్రతినిధిగా పాస్టర్ సత్యానందం గారు సేవ చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. అలాగే నా ఎడమ చేతి వైపు ఉన్నటువంటి నా ప్రియమైన కుమారుడు, నాకు ఆత్మీయ కుమారుడు, నాకు నమ్మకమైన శిష్యుడు, నా తోడు యోధుడు పాస్టర్ వెంకటేష్. పాస్టర్ వెంకటేష్ గారు కూడా హైదరాబాదు పొలిమేరల్లో, హైదరాబాదులోని సురారం అనే ప్రాంతంలో ఒక సంఘం, అగాపె సంపూర్ణ సువార్త సంఘం నడిపిస్తున్నారు. ఉప్పల్లో ఒక సంఘము, తర్వాత బాలాపూర్ ప్రాంతంలో, డిఆర్డిఎల్ ప్రాంతాల్లో ఒక సంఘం. నిర్విరామంగా ఆదివారం వచ్చిందంటే ఉదయం నుండి రాత్రి వరకు సంఘాలు నడిపిస్తూ ఉంటారు. వారి ద్వారా అనేక వందలాది మంది ఆత్మలు రక్షింపబడ్డారు, ఇంకా వస్తూ ఉన్నారు ప్రభులోనికి. మరి వారు అగాపె టీవీ క్లబ్ అనే మా అనుబంధ సంస్థకు ఇలాంటి టీవీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ స్పాన్సర్షిప్ని రైజ్ చేసి ఆర్గనైజ్ చేసే ఆ సంస్థ అగాపె టీవీ క్లబ్ అనే సంస్థకు రంగారెడ్డి జిల్లా స్థాయిలో వారు మా అధికార ప్రతినిధి. అంతేకాకుండా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే మా అనుబంధ సంస్థకు హైదరాబాదు, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్కేపీకి కూడా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కి కూడా వారు అధికార ప్రతినిధిగా ఉన్నారు. నా కుమారుడు, నాకు ప్రియమైన శిష్యుడు, మరి వారి సతీమణి, వారి బిడ్డలు కూడా చక్కగా సత్య సంబంధులు, సత్యంలో ప్రదర్శించబడిన వారు.
మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వారికి కూడా మనం ఆహ్వానం పలుకుదాం. ఐఎమ్ సో హ్యాపీ టు షేర్ దిస్ స్క్రీన్, దిస్ స్టేజ్, దిస్ ప్లాట్ఫామ్ విత్ దీస్ టూ ఆఫ్ మై ఫెలో సర్వెంట్స్ ఆఫ్ గాడ్. పిల్లారా, మొట్టమొదట నాకు వచ్చినటువంటి ప్రశ్న, ఇవాళ ఎక్కువ కాలయాపన చేయకుండానే, ఏ విధమైనటువంటి సందేశము ఉపదేశం అనేది లేకుండానే డైరెక్ట్గా ప్రశ్నోత్తరాల్లోనికి వెళుతున్నాను. మొట్టమొదట మా సహదాసులైనటువంటి పాస్టర్ బాలరాజు గారు 2 ప్రశ్నలు, చాలా సుదీర్ఘమైన ప్రశ్నలు అడిగారు. వాటికి సమాధానం చెప్తాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, దైవజనుడైన మోషే అన్ని విధాలా ఉత్తమమైనటువంటి భక్తుడుగా, భక్తులలో ఒక శ్రేష్ఠ భక్తుడుగా, బైబిల్లో దేవుని ప్రశంసలు అందుకున్నాడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలోనూ సాత్వికుడు, పరిశుద్ధ లేఖనాలను వ్రాయించడానికి దేవుడు ఎన్నుకున్న ప్రవక్తలలో ప్రథముడు, ఇంకా అనేకమైనటువంటి లక్షణాలు, శుభలక్షణాలు కలిగినటువంటి అద్భుత దైవజనుడు. కనాను అనేది పరలోకానికి సూచన, కనాన్ అనేది పరలోకానికి సూచన, ఐగుప్తు అనేది ఇహలోకానికి సూచన. మోషే భక్తుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యము అని ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనాన్ని తృణీకరించాడు. దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. దేవునితో ముఖాముఖి మాట్లాడాడు. రేయింబగలు 40 దినాలు సీనాయి కొండ మీద దేవునితో గడిపి ధర్మశాస్త్రాన్ని పొందాడు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపజేశాడు. దేవుని నామానికి అవమానం వచ్చే కంటే నా నామము జీవగ్రంథం నుండి కొట్టివేయబడ్డా నాకు పర్వాలేదు అన్నంతగా దేవుని మహిమ కొరకు అంకితమై బాధపడినాడు. ఎన్ని శుభలక్షణాలు కలిగినటువంటి ఈ మహాభక్తుణ్ణి దేవుడు కనాను దేశమును కన్నులార నిన్ను చూడనిచ్చదని గాని దాంట్లో అడుగుపెట్టనీయను అని అన్నాడు. ఎందుకు? ఇంతటి శ్రేష్ఠ భక్తుణ్ణి అంతగా ఎందుకు దేవుడు దారుణంగా శిక్షించాడు? ఇందులో సార్వత్రిక సంఘానికి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏమిటి అనే ప్రశ్న అడిగారు. ఇకపోతే 2వ ప్రశ్న కూడా అడిగారు పాస్టర్ బాలరాజు గారు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన దివ్య మహిమను, తన నిత్య మహిమను వదలి తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీదకి వచ్చి శిలువ మీద యజ్ఞమైనాడు, చనిపోయి తిరిగి లేచాడు. తర్వాత ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపించాడు. యేసు మరణించి లేచాక పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించాడు. చక్కని పునాది వేసి అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట ఇత్యాది యాక్టివిటీస్తో, ఇట్లాంటి ఆర్డినెన్సెస్తో, ఇట్లాంటి కార్యక్రమాలతో, సదాచారాలతో సంఘాన్ని చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు నిర్మాణం చేసి క్రీస్తు పోలికగా మారుస్తూ ఉన్నాడు. ఇదంతా దేవుని రక్షణ ప్రణాళిక. అయితే ఈనాడు అనేక మంది సేవకులు బైబిల్ సిద్ధాంతాన్ని మర్చిపోయి, పునాదులను మర్చిపోయి తమకు ఇష్టం వచ్చినట్టు బోధలు చేస్తూ సంఘాలు కడుతున్నారు. ఇది నా సంఘము, నా సంఘం అని ఏదో వాళ్ళే రక్తం కార్చి, వాళ్ళే ప్రాణం పెట్టి సంఘాన్ని రక్షించినట్టు పోజులు కొడుతూ క్లెయిమ్ చేస్తూ నాది నాది, ఈ సంఘం నాదని పోరాడుతున్నారు. మరి విశ్వాసులు ఏదైనా ఒక సంఘానికి వెళుతుంటే అక్కడికి వెళ్ళొద్దని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకు ఇలాగా చేస్తున్నారు? వీరికి కొంతమంది విశ్వాసులు కూడా సహకరిస్తున్నారు. వీరు దైవ సేవకులా, దయ్యం సేవకులా అని అడిగారు బాలరాజు గారు. వీరి అంతం ఏమిటి అని కూడా అడిగారు. ఇవి 2 ప్రశ్నలు, సుదీర్ఘమైన ప్రశ్నలు. నేను ఈ 2వ ప్రశ్నకే ముందు సమాధానం చెప్తాను. వీళ్ళు దయ్యం సేవకులైతే కాదు, దేవుని సేవకులే.
ఉత్తములైనటువంటి సేవకుల మధ్యలో కూడా స్పర్ధలు ఉన్నవి. ఉత్తములైనటువంటి సేవకుల మధ్యలో కూడా ఒకరికొకరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. కొన్నిసార్లు మాట పట్టింపులతో కొంచెం గొడవలు జరగడం అనేది జరుగుతూనే ఉంది. మొదటి శతాబ్దములోనే మార్కును సేవకు తీసుకెళ్దామంటాడు బర్నబా, వద్దంటాడు పౌలు. దాని గురించి వాళ్లకు విపరీతమైన వివాదము కలిగి ఒకరితోనొకరు కలిసి ఉండలేని పరిస్థితి వచ్చి పౌలు బర్నబా వేరైపోయినారు. ఒకరినొకరు విడిచి వేరైపోయి వేరువేరుగా సేవ చేసుకున్నారు. ఇది మొదటి శతాబ్దంలో జరిగినటువంటి విషయం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 39. వారిలో తీవ్రమైన వివాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు పోయెను. పౌలేమో శీలను ఏర్పరచుకొని కిలికియా, సిరియా దేశముల ద్వారా పరిచర్య చేస్తూ సంచారం చేశాడు. ప్రియులారా, మొదటి శతాబ్దములో బర్నబాకు పౌలుకే ఒక విషయంలో పడలేదు. వారు ఒకరినొకరు విడిచి వేరైపోయిరి. సంస్కర్తలలో రెండవ వాడైనటువంటి మహాభక్తుడు, ప్రపంచవ్యాప్త మెథడిస్టు సంఘాల మూల పురుషుడైనటువంటి జాన్ వెస్లీకి సమకాలిక బోధకుడు, కాంటెంపరీ ప్రీచర్ జార్జ్ విట్ఫీల్డ్. జార్జ్ విట్ఫీల్డ్ అంటే అగ్గిపిడుగు అన్నమాట. జార్జ్ విట్ఫీల్డ్ అంటే ఆయన ఒక ఫైర్ బ్రాండ్, బలమైన ప్రసంగికుడు, వీధి ప్రసంగికుడు. ఆయనకి ప్రత్యేకంగా కూటం అక్కర్లేదు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడే కూటం. వీధి సందు మలుపు మీద 4 రోడ్ల కూడది, చెట్టు కింద అడవి, ఆయన ఎక్కడుంటే అక్కడే జనం వస్తారు. అంతటి ఫైర్ బ్రాండ్ ఆయన. జాన్ వెస్లీ భక్తుడు, ఆంగ్లికన్ చర్చ్ నుండి బయలుదేరినటువంటి మహా సంస్కర్త, మెథడిస్టు సంఘాల స్థాపకుడు. జార్జ్ విట్ఫీల్డ్ అనేవాడు జాన్ వెస్లీని గురించి అతడు మంచి క్రైస్తవుడు కాదు అనేవాడు. జార్జ్ విట్ఫీల్డ్ యూస్ టు కామెంట్ దట్ జాన్ వెస్లీ ఈజ్ నాట్ అ గుడ్ క్రిస్టియన్. ఎంత విచిత్రము! జాన్ వెస్లీ గారు గుడ్ క్రిస్టియన్ కాకపోవడం ఏంటి? ఎవరిని మనం తీసి పారేయలేము. అందరూ కూడా దేవుని సేవకులే. కొంత బలహీనత ఏదో ఉన్నంత మాత్రాన దయ్యం సేవకులని మనం చెప్పలేము. అంతగా మనము దూకుడుగా దుందుడుకుగా మనం మాట్లాడకూడదు. కానీ ఈ సేవకులు ప్రవర్తిస్తున్నటువంటి విధానం మాత్రం చాలా బాధాకరం, చాలా తప్పు. క్రీస్తు న్యాయపీఠం ముందు వీళ్ళకి చాలా గద్దింపు, నష్టము కలుగుతుంది. దీనికి అంతమేమిటి అంటే నేను చెబుతున్నాను, క్రీస్తు సంఘములోని సకలమైన అవలక్షణాలు, గందరగోళము, కన్ఫ్యూజను, అక్రమము, అతిక్రమము, అసత్యము, స్వార్థపూరితమైనటువంటి దురాచారములు, అన్నిటికీ అంతము, అన్ని అవలక్షణాలకు ముగింపు, పరిష్కారము రానున్న 7 ఏండ్ల మహాశ్రమల కాలం. క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులను చూసి బాధపడే వాళ్ళందరికీ నేను ఒక శుభవార్త చెబుతున్నా. యేసు రాకడ సమయానికి సంఘం ఇలాగుండదు. ఇలా కీచులాడుకోవడాలు, దుర్బోధనలు చేయడాలు, రకరకాల సిద్ధాంతాలతో ఎవరు కుంపటి వాళ్ళు పెట్టుకొని ఒకరినొకరు ద్వేషించుకొని అన్యుల ముందుకు తీర్పు కొరకు వెళ్ళి లోకముందు నవ్వుల పాలైపోయే పరిస్థితిలో ఇలా ఉండదు సంఘము. యేసు రాకడ సమయంలో సంఘం మారిపోతుంది, సంస్కరించబడుతుంది, సత్యంతో నింపబడుతుంది, మహిమతో నింపబడుతుంది, బలపడుతుంది, వ్యూహిత సైన్య భీకర రూపిణి అవుతుంది సంఘం. ఆ తర్వాతే సంఘం ఎత్తబడేది.
ఈనాడున్నటువంటి ఈ అష్టావక్రుల వంటి విశ్వాసులు, ఈ అంగుష్టమాత్రులు, మెంటల్ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏమాత్రము లేనటువంటి ఈనాటి విశ్వాసులు వ్యూహిత సైన్య సమ భీకర రూపిణిగా ఎలా మారుతారు అంటే మహాశ్రమల కాలంలో మారుతారు. గనుక ఏమి కంగారు పడకండి, పరిస్థితులను దేవుడు మారుస్తాడు. ప్రధాన కాపరి ఇంకా సింహాసనం మీద ఉన్నాడు. ఆయనేమి మాజీ ముఖ్యమంత్రిలాగా, మాజీ ప్రధానమంత్రి లాగా ఆయనేమి దిగిపోలేదు. సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సంఘాన్ని ఆయన తప్పకుండా సరి చేసుకుంటాడు, సవరించుకుంటాడు, సంస్కరించుకుంటాడు. ఆనాడు మహాశ్రమల కాలంలో అందరూ కూడా సత్యములోనికి వస్తారు, క్రమశిక్షణలోనికి వస్తారు, ప్రేమ ఐక్యత అన్యోన్య సహవాసంలోనికి వస్తారు. అలా సంఘమును సరిచేయడానికే దేవుడు మహాశ్రమలు అనే కొలిమిని సిద్ధం చేశాడు. ఆ దినాన పరిశుద్ధాత్మ కడవరి వర్షం కూడా దానికి తోడవుతుంది. ఇద్దరు సాక్షుల పరిచర్య దానికి తోడవుతుంది. వెరసి అద్భుతమైన సంఘంగా సంఘం మారుతుంది. మహాశ్రమల కాలం వచ్చేదాకా సంఘములోని అవకతవకలు ఏమాత్రము కూడా సెటరేట్ కావు. ఎవరు లైన్లో ఉన్నారు చెప్పండి బ్రదర్, సిస్టర్, ఎవరండి మీరు? మీ ప్రశ్న ఏంటి? ప్రైజ్ లార్డ్ సార్, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. చాలా సంతోషం, చెప్పండి బ్రదర్. నా పేరు రూబెన్ సార్, రెడ్డి రూబెన్ గారు వందనాలండి, స్వాగతం ఈ ప్రోగ్రామ్ లో. మీ పాదాలకు వందనాలు సార్. రాసిన గ్రంథాలు, మీరు చెప్పిన మెసేజ్లు విని నేను మా ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా వరకు మేము పెంచుకుంటున్నాము. చాలా సంతోషం. అయితే పాస్టర్ గారు, మేము కల్వరి రక్షణ ఛానల్లో మేము చూసాము. ప్రొఫెసర్ ప్రకాష్ రావు గారు ఆయన ఒక మాట అన్నారండి, నిఫీలు అంటే మా దేవదూతలు మానవ స్త్రీలని పెళ్లి చేసుకున్న తర్వాత నిఫీలు పుడతారు అనేసి అంటే ఆయన దానికి సమాధానం ఆయన ఏమన్నారంటే, నిఫీలు రాక్షసులు కాదు, వాళ్ళు దైవభక్తి లేనివారు, దైవభక్తి కలిగిన వారిని పెళ్లి చేసుకున్న సంతానమే నిఫీలు అని చెప్పుకొచ్చారండి. నెక్స్ట్ దేవదూతలకి జీర్ణక్రియ ప్రక్రియ లేదు అనేసి ఆయన కూడా చెప్పారు. అయితే సార్, మీరు మా రాసిన గ్రంథాలలో నిఫీలు భక్తి లేని వారికి, భక్తి కలిగిన వారికి పుట్టిన పిల్లలు 70 అడుగులు ఎత్తు గల పుత్రులు, కొడుకులు ఎలా పుడతారు ఇంతవరకు మీరు చూడలేదని మీ మెసేజ్ లో చాలా వరకు విన్నాము సార్. అయితే దీనికి సమాధానం మీరేం చెప్తారండి? అయ్యా, మీరు మీ నామధేయం ఏదన్నారు? రెడ్డి రూబెన్ సార్. రెడ్డి రూబెన్ గారు. అయ్యా, మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు నాకు శ్రమ తగ్గించారు. మీరు ప్రశ్న మీరే చెప్పారు, సమాధానం కూడా మీరే చెప్పారు. కనుక ఇంకా మళ్ళీ నేను సమాధానం చెప్పనక్కర్లేదు. మీరు చెప్పేశారు, మీకు తెలుసు సమాధానం. నా పుస్తకాలు చదువున్నారు కాబట్టి మీకు సమాధానం తెలుసు. నెఫీలు అనేవాళ్ళు ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారము దేవదారు వృక్షం అంతా ఎత్తు ఉంటారు. అంటే దేవదారు వృక్షం 70 అడుగులు ఉంటుంది. భక్తిహీనులు అయినటువంటి స్త్రీలను, భక్తిహీనురాళ్లను పరమ భక్తులు పెళ్లి చేసుకుంటే మామూలు మనుషులే పుడతారు, కానీ వాళ్ళు 70 అడుగుల ఎత్తుండేటటువంటి మనుషులు పుట్టరు. గనుక అంత పెద్ద, అంత ఆజానుబాహులు, దీర్ఘదేహులు పుట్టారు అంటే ఇదేదో సంకరమై ఉండాలి అనే కామన్ సెన్స్ రెవల్యూషన్ అనేది మనం అందరికీ చెప్పాము. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పారనేది మనకు చర్చనీయాంశం కాదు. ఎందుకంటే నెఫీలు అనేవాళ్ళు దేవుని కుమారులు అంటే మానవుల్లో భక్తులు, నరుల కుమార్తెలు అంటే మానవ స్త్రీల్లో భక్తిహీనురాళ్ళు అనే ఈ గారి యొక్క అభిప్రాయము నాకన్నా ముందున్న భక్తులు చాలామంది చెబుతూ వచ్చారు. కనుకనే అది తప్పు అనే సంగతి నేను నా గ్రంథంలో చెప్పాను. మళ్ళీ వేరేకి వెళ్ళిపోయి మనము వాళ్ళను వచ్చి మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఏ బోధకులు చేసిన బోధలు తప్పు అని నేను నిరూపించేశానో, నేను చెప్పిన బోధ ప్రకారం ఏ బోధకుడైతే సంగతి తెలియకుండా, సబ్జెక్టు తెలియకుండా మాట్లాడుతున్నారో
అందులో ఈయన కూడా ఒకడు అనుకోవడమే. మీరు దాన్ని ఏం పెద్ద సీరియస్గా పట్టించుకోకండి, మీకు వందనాలు. ఇప్పుడు బాలరాజు గారి యొక్క రెండవ ప్రశ్నలోకి మనం వెళదాము. ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మోషే భక్తుణ్ణి దేవుడు ఎందుకొరకు కనానులోనికి రానివ్వలేదు అనేది వారి ప్రశ్న. దీనివల్ల దేవుడు నేర్పిస్తున్న సత్యం ఏమైనా ఉన్నదా అని అడిగారు బాలరాజు గారు. తప్పకుండా ఉన్నది. దేవుడు ఒక మాట, ఫలానా అక్రమము లేక తప్పు మీరు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని కనాను భూమిలోనికి నేను రానివ్వడం లేదు అన్న సంగతి దేవుడు అప్పుడే ఆ శిక్షను ప్రకటించినప్పుడే దేవుడు ప్రకటించేశాడు. కాబట్టి ద్రోహులారా అన్నాడు సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 10వ వచనం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని అన్నాడు. ఆ తర్వాత మరి అదే 20వ అధ్యాయము దయచేసి 24వ వచనం, అహరోను తన పితరులతో చేర్చబడును, ఏలైనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు అండి. ఇలాగా తర్వాత మోషేకు కూడా చెప్పాడు దేవుడు, ఇద్దరు కూడా మీరు నా పరిశుద్ధతను సన్మానించక పోయిరి. 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట, సంఖ్యాకాండం 20:12, నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. అన్ని విషయాల్లో మోషే అహరోనులు యోగ్యముగానే ఉండవచ్చు, రెండు తప్పులు చేశారు. ఈ బండతో మాట్లాడుము, నేను నీళ్ళు ఇస్తానని దేవుడు అన్నాడు. కానీ మోషే కర్రతో దాన్ని కొట్టాడు. ఇంతకుముందు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఒకసారి కొట్టాడు. అక్కడేమో దేవుడు బండను కొట్టమన్నాడు, కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. ఇది రెండవసారి సంఖ్యాకాండం 20లో రెండవ పర్యాయం, రెండవ సందర్భం. ఇప్పుడు మీరు కొట్టొద్దు, మాట్లాడండి, నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఈ బండ మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన, సాదృశ్యం. యేసు ప్రభు వారు సిలువలో వధింపబడుట, ఆయన కొట్టబడుట అనే దానికి సూచనగా యేసును పోలినటువంటి బండను కొట్టమన్నాడు. యేసు ప్రభు వారి సిలువలో కొట్టబడ్డాడు, అక్కడి నుంచి జీవజలాలు ప్రవహించినాయి. యేసు అనే బండను రెండవసారి సిలువ వేయకూడదు, తప్పు. యేసును రెండవసారి సిలువ వేయకూడదు కనుక బండతో రెండోసారి పని వచ్చినప్పుడు, పని పడినప్పుడు బండతో, బండ యొక్క ఆ జలముల ఊట మనకు అవసరమైనప్పుడు రెండవసారి పోయి మాట్లాడాలి తప్ప కొట్టకూడదు. యేసు ప్రభువును సిలువలో యజ్ఞానికి, ఆ మరణానికి దేవుడు అప్పగించాడు, మళ్ళీ రెండోసారి అప్పగించాడు. యేసు ప్రభువును ఈసారి మనం మళ్ళీ సిలువ వేయకపోయినా నీళ్ళు వచ్చేస్తాయి, అడిగితే చాలు ఇచ్చేస్తాడు. ఆ బండతో మాట్లాడుము, నీళ్ళు ఇస్తుంది అని అద్భుతమైన సాదృశ్య పాఠాన్ని ఒకసారి సిలువ వేయబడిన యేసు అప్పటి నుండి అడిగిన వాళ్ళకల్లా జీవజలములు ఇచ్చేస్తాడు. మళ్ళీ మళ్ళీ కొట్టనక్కర్లేదు, యేసును అడిగితే చాలు ఇచ్చేస్తాడు జీవజలాలు అనే అద్భుతమైన పాఠాన్ని సార్వత్రిక సంఘానికి, లోకానికి నేర్పడానికి దేవుడు అనుకున్నాడు, సంకల్పించాడు, నిర్ణయించాడు. ఆ బండను కొట్టండి అని అనలేదు, బండతో మాట్లాడండి అన్నాడు. జాగ్రత్త మోషే, మాట్లాడు, మాట్లాడు, కొట్టొద్దు, మాట్లాడు, మాట్లాడితే చాలు నీళ్ళు ఇస్తుంది. దేవుడు చెబుతున్న ఈ యొక్క సూక్ష్మమైనటువంటి తేడా మోషే పట్టించుకోలేదు. బహుశా చాలా టెన్షన్లో ఉండి ఉంటాడు, డిప్రెషన్లో ఉండి ఉంటాడు, ఉద్రేకంలో ఉండి ఉంటాడు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూసి చూసి ఎన్ని అద్భుతాలను చూసినా ఇంకా దేవుని నమ్ముకోలేకపోతున్నారే, ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారే. ఇట్లాంటి వీళ్లకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి అని ఆవేశపడిపోయి దేవుడు చెబుతున్న మాటలను పట్టించుకోకుండా మాట్లాడు మోషే, మాట్లాడు మోషే అంటుంటే ఇశ్రాయేలుతో చెప్పాడు మోషే,
ద్రోహులారా వినుడి, ఈ బండలో నుంచి మేము నీళ్లు రప్పించవలెనా అని కొట్టాడు. నీళ్ళు వచ్చినాయి. దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాటను మీరు ఉల్లంఘించారు, ఇక మీరు కనానుకి వెళ్ళరు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంత ఎదిగిన సేవకుడైనా అంతగా దేవుని యొక్క లెక్కలోకి తీర్పులోకి వస్తాడు. చాలా సీనియర్ సేవకుడు చాలా గొప్ప సేవ చేశాడు కనుక పోనీలే అనుకోడు. దేవుడు నువ్వెంత ఎదిగావో, ఎంత వయస్సు, ఎంత అనుభవం వచ్చిందో, ఎంతగా దేవుడు వాడుకున్నాడో, ఎంత అనుభవం సంపాదించావో అంతగా నీవు కఠినమైన తీర్పు పొందుతావు. సేవలోకి కొత్తగా వచ్చిన వాడు పొరపాటు చేస్తే దేవుడు చూచి చూడకుండా ఊరుకుండవచ్చు. కానీ సేవలో బాగా ముదిరిపోయిన వాడు, పక్వమైన వాడు చిన్న తప్పు చేసినా దేవుడు దాన్ని సీరియస్గా పట్టించుకుంటాడు. ఇలాగ ఎన్నో పాఠాలు ఉన్నవి. అయితే ఒక విషయం ఏంటంటే, ఒక శ్రేష్టమైన పాఠం, నేను మాట్లాడండి అని చెబితే కొట్టారు ఎందుకు? నేను నీళ్ళు ఇవ్వను పో అనలేదు దేవుడు. ఒక్కోసారి దేవుని మాటకు విరోధంగా మనం నడిచినప్పుడు కూడా దైవ కార్యాలు జరుగుతాయి. ఇది ఇంకొక పాఠం. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడల్లా ఈ దైవజనుడు ఏదో పెద్ద ఆదర్శ పురుషుడు, మాదిరి పురుషుడు, పరిపూర్ణ పురుషుడు, యేసు పోలికలోకి వచ్చేసాడు, సంపూర్ణ సిద్ధి పొందేశాడు అని అర్థం కాదు. మెనీ టైమ్స్ గాడ్ వర్క్స్ నాట్ బికాజ్ ఆఫ్ అస్, but he works in spite of us, in spite of us. हमारे कमजोरियों के बावजूद भी खुदावन काम करता है. हमारे कमजोरियां के बावजूद भी, in spite of our weaknesses. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి అంటే నువ్వు పరిపూర్ణుడు అని అర్థం కాదు. నువ్వు చాలా విషయాలు తప్పిపోతున్నావు, అయినా దేవుడు నీ ద్వారా కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఇంట్రెస్ట్ ప్రజల మీద ఉంది. మోషే ఏదో తప్పు చేశారని నీళ్ళు ఇవ్వకపోతే ప్రజలు చచ్చిపోతారు. దేవుని దృష్టి ప్రజల మీద ఉంటుంది. ప్రజా ప్రయోజనం కొరకు దైవజనుడి తప్పును దేవుడు క్షమిస్తాడు. కానీ వీడిని ఎక్కడ పీక నొక్కాలో అక్కడ నొక్కుతాడు. దేవుడు చాలా ఖచ్చితమైనటువంటి తీర్పరి. ఇలాగెన్నో పాఠాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ఈ సబ్జెక్ట్ని ఇక్కడ ముగించేయడానికి ఒక శ్రేష్టమైన సంగతి చెబుతాను. దేవుడు ఎంత మంచివాడు అంటే ఉత్తముడు అండి. ఆయన దొరికితే లక్షల కోట్ల ముద్దులు పెట్టుకున్నా తనివి తీరదు, అంత ఉత్తముడు దేవుడు. మోషేను కనానులో అడుగుపెట్టనివ్వని అన్నాడు, కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, మోషే కనానులో అడుగు పెట్టలేదా? అడుగుపెట్టాడు. మట్టి శరీరముతో అడుగు పెట్టలేదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు మోషే, ఏలియాలు రూపాంతర కొండ మీదకి వచ్చారు. యెరూషలేములో యేసు నిర్వహించబోవు నిర్గమమును గూర్చి, శిలువ యజ్ఞమును గూర్చి వారు యేసుతో చర్చించారు. మోషే, ఏలియా, ఈ మోషే ఆయన. అంటే మోషే భక్తుడు కనానులో అడుగు పెట్టాడు, మట్టి దేహముతో అడుగు పెట్టలేదు, కానీ మహిమ దేహముతో అడుగు పెట్టాడు. కాబట్టి దేవుడు కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకము చేసుకున్నవాడు. మోషేను దేవుడు దీవించాడు. నువ్వు మోయాబు దేశములో యోర్దానికి యువతలో చచ్చిపోతావు మోషే అని చెప్పాడు. మోషే ఒప్పుకున్నాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. మోషే దగ్గర మరణం యొక్క పరిపాలన అంతమైపోయింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆదాము మొదలుకొని మోషే వరకే మరణము ఏలెను. ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మరణం ఏలెను అనలేదు పౌలు భక్తుడు. ఆత్మావేశంతో రాశాడు. ఆదాము మొదలుకొని క్రీస్తు దాకా కాదు, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏలెను. అంటే మోషే జీవితంలో మరణం యొక్క పరిపాలన భగ్నమైపోయింది. ఎందుకంటే మోషే పునరుద్ధానం చెందాడు, తర్వాత మహిమలోకి వెళ్ళాడు, అక్కడి నుంచి వచ్చాడు, కనాను భూమిని చూశాడు. కనుక
ఎన్నో పాఠాలు దేవుడు నేర్పిస్తున్నాడు ప్రియులారా. దేవుని వాక్యమును ధ్యానించండి, దేవుడు మీతో ఇంకా మాట్లాడతాడు. రక్షణ టీవీలో ప్రకాశరావు గారు అనే వక్త వేదాలలో క్రీస్తు లేడు అని బోధించారు. అది బోధించువారు అబద్ధ బోధకులు అంటున్నాడు. వేదాలలో క్రీస్తు లేడా వివరించండి అని అడుగుతున్నారు ఒక విశ్వాసి. ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పనండి. ఎందుకంటే ఒక ముస్లిం భక్తుల్ని పట్టుకొని మహమ్మద్ అలైహిస్సలాం పీస్ బి ఆన్ హిమ్ దేవుని ప్రవక్తేనా కాదా అని అడిగితే ఆయన ఏం చెబుతాడు? 100% మహమ్మద్ అలైహిస్సలాం గారు దేవుని యొక్క ఆఖరి ప్రవక్త అని చెబుతాడు. ఒక హిందువుని అడగండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారా లేదా అంటే సృష్టి స్థితి లయకారకులు వారేనయ్యా బాబు, వారు లేకపోతే విశ్వమే లేదు అంటాడు. అది బేసిక్ ఫెయిత్ వాళ్లకు. అలాగే రంజిత్ తోఫీర్ గారి యొక్క బేసిక్ ఫెయిత్ ఏంటంటే యేసుక్రీస్తే మానవ జాతికి ఏకైక రక్షకుడు అనేది ఎంత నిజమో ఆ రక్షకుడిని గూర్చిన సాక్ష్యం అన్ని గ్రంథాల్లో దేవుడు పొందుపరిచాడు. ఆ గ్రంథాల గొప్ప కాదు, యేసయ్య గొప్పతనం అది. అన్ని గ్రంథాలలోనూ నా యేసును గూర్చిన ప్రస్తావన ఉన్నదని నేను చెబుతున్నాను. ఒక బుక్కే రాసేశాను. హైందవ క్రైస్తవం అనే పుస్తకం రాసి 100 కొలది శ్లోకాలు, వేదాల్లో 100 కొలది ప్రస్తావన, 100 కొలది మంత్రాల ద్వారా ప్రస్తావన, యేసుక్రీస్తు ప్రభువు వారే వేదాలలో ఉన్నటువంటి విరాట్ పురుషుడు అని ఇంతలా బుక్ రాసి నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుండి దీన్ని ప్రచారం చేస్తూ దీన్ని నేను ప్రచురిస్తూ పోరాడుతూ ఉంటుండగా వేదాల్లో క్రీస్తు లేడా చెప్పండి అంటే నేనేం చెబుతానండి? ఉన్నాడనే చెబుతాను. ఎలాగైతే ఒక ముస్లిం భక్తుడు మహమ్మద్ అలైహిస్సలాం గారు వారే చివరి ప్రవక్త అంటాడో, ఎలాగైతే హిందూ భక్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారకులు అని చెబుతారో, అలాగే నేను కూడా ఇది నా బేసిక్ ఫెయిత్. ఇది పుస్తకమే రాసి వదిలేను సమాజంలోకి. దీనికి సమాధానమే రాలేదు ఇప్పటి వరకు. వేదాల్లో యేసు లేడు అని ఆయన ఎవరు అన్నారట అంటే ఆయనే దేవుడు ఏంటి? సర్వజ్ఞుడా? లేకపోతే సిద్ధాంత విషయాలన్నింటిలోకి ఆయన న్యాయాధిపతి? ఆయనదేమన్నా డాక్టరినల్ ఏమన్నా మొనోపలి ఉందా? ఈయన ఒప్పుకుంటేనే సత్యం అని సర్వలోకం ఏమైనా ఒప్పుకొని ఆయన నియమించిందా? తెలియదు ఆయనకి. జస్ట్ లీవ్ హిమ్ అలోన్. తెలియని వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు, మీరు పట్టించుకోవద్దు. వేదాలలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అని, వేదాలు యేసును గురించి సాక్ష్యం ఇచ్చినవని పండిత ఫ్రాన్సిస్ గారు చెప్పారు, మండప కేశవరాయ శర్మ గారు చెప్పారు, పరవస్తు గారు చెబుతున్నారు. నేను ఒక్కనే కాదు, బావిలో కప్పలు ఏదో మాట్లాడతారు, పట్టించుకోకండి. ఎస్ ప్లీజ్. ఎవరండి? ఓహో, మీ వాయిస్ కొంచెం రీసౌండ్. అది భీమవరమా? పశ్చిమ గోదావరి, ఇక్కడే దగ్గర. చెప్పండి అయ్యగారు. నేను మీ ప్రోగ్రామ్ చూడలేదు అయ్యారు, వేరే చోట వర్క్ దగ్గర నుండి ఫోన్ చేస్తున్నా అయ్యారు, కట్ చేయదు అయ్యారు. ఓకే ఓకే. 2 డౌట్లు అడుగుతాను అయ్యారు. అలాగే. ఒకటి, మొదటి మత్తయి వార్త 24వ అధ్యాయం 27వ వచనంలో మెరుపు తూర్పును పుట్టి పడమటి వరకు ఎలాగ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును అని ఉంది కదా అయ్యగారు. అవును. అక్కడ కింద వచనాల్లో మనుష్య కుమారుని రాకడా అని చాలా చోట్ల ఉంది కదా అయ్యగారు. అవును. అయితే బ్రెన్హాం గారి శిష్యులు ఇప్పుడు మనుష్య కుమారుని రాకడా అంటే విలియం బ్రెన్హాం గారే యేసయ్య మనిషిగా రావడం అని చాలా చోట్ల ప్రచారం చేస్తూ అవి చెప్తున్నారు కదా అయ్యగారు. ఇప్పుడు అంటే అసలు మనుష్య కుమారుని రాకడా అంటే అసలు ఏంటి అయ్యగారు? ఇప్పుడు ఆయనే మనుష్య కుమారుడు అంటే మనిషిగా రావడం అని చెప్పి చాలా చోట్ల చెప్తూ ఉన్నారు కదా అయ్యగారు. సరే సరే, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు అసలు మనుష్య కుమారుని రాకడా అంటే అసలు ఏంటంటే మనిషిగా రావడం అన్న. బాబు ఒక విషయం, నీ పేరేనాయనా? నవీన్. నవీన్ బాబు, భీమవరం నుండి.
టీవీ ముందు నువ్వు కూర్చోలేదు, ఫోన్ ద్వారానే మాట్లాడుతున్నావు కాబట్టి నేను కట్ చేయను, డోంట్ వరీ, శ్రద్ధగా వినండి. అయ్యా సకల జనులు చిత్తగించండి. భీమవరంకు చెందిన నవీన్ బాబు అడుగుతున్నాడు ఏమిటంటే, మనుష్య కుమారుని రాకడ తూర్పున పుట్టి మెరుపు పడమటికి వ్యాపించినట్లుండును అనే వచనాన్ని తీసుకొని విలియం బ్రెన్హామ్ గారి అనుచరులు ఆ విలియం బ్రెన్హామ్ గారే మనుష్య కుమారుడు అని చెబుతున్నారు. ఎంతవరకు వాస్తవము అని అడుగుతున్నారు. ఎంతవరకు వాస్తవము, కొంతవరకు వాస్తవం కాదు. అందులో ఆవగింజలో 1,00,000 వంతు కూడా సత్యం లేదు. ఇట్ ఈస్ 100% రాంగ్ డాక్ట్రిన్, రాంగ్ టీచింగ్, రాంగ్ కాన్సెప్ట్. అది టోటల్గా వాక్య విరోధము. ఎందుకనగా యేసు రాకడలు 2 మాత్రమే, 2 రాకడలు మాత్రమే. యేసు ప్రభువు వారు 2 సార్లు వస్తాడు భూమి మీదకి. సకల జనులు కూడా ఈ విషయాన్ని చిత్తగించండి, గ్రహించండి, జ్ఞాపకం పెట్టుకొనండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము దయచేసి 26లో ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడను. 26వ వచనం హెబ్రీ 9. తర్వాత 28, అలాగుననే తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వసారి ప్రత్యక్షమగును. యేసు ప్రభువు వారు 2 సార్లే వచ్చేది. ఒకసారేమో పాప నివారణ కొరకు యజ్ఞ పురుషుడు కావడానికి వచ్చాడు. 2వసారి పాపాలు గొడవ లేకుండా, పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేసే బాధ్యత అనేది మీద పెట్టుకోకుండా, పాపం అనే దాన్ని అసలు పట్టించుకోకుండా, పాప నివారణ చేయడం మళ్ళీ బలవుదామనేది అనే పద్ధతి లేకుండా 2వసారి ఆయన తన కొరకు ఆల్రెడీ నమ్ముకొని కనిపెట్టుకుని ఉన్న వాళ్ళ రక్షణ కొరకు 2వసారి వస్తాడు. యేసు 2 సార్లే వస్తాడు. అయితే మొదటిసారి వచ్చిన యేసు మరియమ్మ గర్భం ద్వారా వచ్చాడు, మరణించి లేచాడు. ఈ విషయం అందరికీ తెలుసు, వివాదమే లేదు. 2వసారి వచ్చే యేసు ప్రభు వారి యొక్క ఆ పునరుద్ధానము తర్వాత ఆరోహణ సమయంలో అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది. యేసు ప్రభు వారు ఆయన ఆరోహణమయ్యాక ఒక తెల్లని మేఘం వచ్చింది, వారికి కనబడకుండా యేసును తీసుకుని పోయింది. ఇంకా అక్కడ అలాగే గోలువల కొండ మీద ఉండి శిష్యులు అలాగే వందలాది మంది ఆకాశం వైపు తేరి చూస్తుండగా 2 తెల్లని వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి ప్రక్కకు వచ్చి నిలిచి, ఓ గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచి కనిపెట్టుచున్నారు? మీరెందుకు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితురు, ఆ రీతిగానే మరలా వచ్చుట మీరు చూచెదరు అన్నారు ఆ 2 దేవదూతలు. కనుక ఏ యేసు వస్తాడు అంటే ఈ యేసే. 2000 ఏళ్ళ కిందట ఓలివల కొండ మీద వందలాది మంది శిష్యులు, ఆదిమ భక్తులు నిలబడి చూస్తుండగా తెల్లని మేఘము మీద ఏ యేసు వెళ్ళాడు ఆ యేసే వస్తాడు, కొత్త మనిషి కాదు. ఆ యేసే వస్తాడు. ఏ రీతిగా వస్తాడు అంటే ఎలాగైతే వెళ్ళాడో అలాగే వస్తాడు. ఎలా వెళ్ళాడు? మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీదనే వస్తాడు. అది యేసు 2వ రాకడ. మళ్ళీ ఒక అమ్మ కడుపులో పుట్టి, మళ్ళీ చిన్న పిల్లవాడుగా పుట్టి, పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకొని ఈ లంపటం అంతా పడే అవసరం ఆయనకు లేదు. అదంతా తప్పు 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 తప్పు. ఈ యేసు ఎలాగ వెళ్ళాడు అలాగే వస్తాడని చెప్పారు. అదే సంగతి ప్రకటన 1:7లో చెప్పబడింది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. కనుక యేసయ్య మేఘాల మీద వస్తాడు. ఆ మేఘాల మీద వచ్చేవాడే మనుష్య కుమారుడు. వచ్చినప్పుడు క్షణములో ఒక భాగంగా, క్షణం రెప్పపాటులో ఆయన వస్తాడు. కనుక మెరుపులాగా ఉంటుందని చెప్పాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ విలియం బ్రెన్హామ్ గారు మనుష్య కుమారుడు కావడానికి వీలు లేనే లేదు. ఇది జవాబు. దయచేసి నెక్స్ట్ క్వశ్చన్ని మనం స్వాగతిద్దాం. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న, హైదరాబాదులోని పప్పుగూడ ప్రాంతం నుండి వేదాంత విద్యలో డాక్టరేట్ కలిగినటువంటి మరి ఘనమైనటువంటి నా సహోదరుడు డాక్టర్ ప్రకాష్ గారు వారు ఒక మంచి ప్రశ్న అడిగారు. దాని గురించి కూడా నేను
జవాబు చెప్పాలని ఆశిస్తున్నాను. ఇది నా బాధ్యత. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ప్రకాష్ గారు, పప్పుగూడ డాక్టర్ ప్రకాష్ గారు, వారు అడిగిన ప్రశ్న ఏంటంటే, దశమ భాగము ఇమ్మని బోధకులు ఎందుకు చెబుతున్నారు? దశమ భాగం అనేది ధర్మశాస్త్రములో దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. మరి ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడిందని చెబుతున్నారు. మళ్ళీ ధర్మశాస్త్రంలో భాగమైన దశమ భాగాన్ని ఎందుకు ఇప్పుడు బోధకులు అడుగుతున్నారు, తీసుకుంటున్నారు? డబ్బులు వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు దానికి ఒక్కదానికే వెసులుబాటు కల్పించి ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు మిగతా అన్నిటిని కొట్టేసి అవేవి పట్టించుకోకుండా ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు కానీ, మారల్ స్టాండర్డ్స్ కానీ, జడ్జిమెంట్ స్టాండర్డ్స్ కానీ, ఎథికల్ స్టాండర్డ్స్ కానీ, సెరిమోనియల్ లా కానీ అన్నిటినీ గాలికి వదిలేశారు. అవన్నీ అవసరం లేదు, యేసుప్రభు వచ్చాక అవన్నీ అక్కర్లేదు అంటున్నారు. సెరిమోనియల్ లా అంటే ఏంటి? పాపక్షమాపణార్థము రక్త ప్రోక్షణ చేయాల్సినటువంటి సెరిమోనియల్ లా ఉన్నది. దాన్ని కొట్టిపారేశారు. యేసుప్రభు వచ్చాడు, ఇక అవన్నీ అక్కర్లేదని. ఇకపోతే ఇతరమైనటువంటి కట్టుబాట్లు ఉన్నాయి. కంటికి కన్ను, పంటికి పళ్ళు. ఎవడైనా ఒకరితో పెరుగులాడినప్పుడు ఆ గొడవలో, ఆ యొక్క కుస్తీలో వీడి ద్వారా వాడికి ఒక పన్ను ఊడిపోయింది అనుకోండి, వీడిని కూడా ఒక పన్ను ఊడగొట్టాలి. వాడి ద్వారా దెబ్బతలో కనుగుడ్డు పోయింది అనుకోండి, వాడిని పట్టుకొచ్చి వాడిని కూడా కనుగుడ్డు పొడి చేసేయాలి. ఈ విధమైన కఠినమైనటువంటి ఆజ్ఞలను కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము, క్షమించేసేయాలి, వదిలేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ని విధాలుగా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి దశమ భాగం ఒకటి మాత్రమే ఎందుకు అడుగుతున్నారు? ఇది ఎంతవరకు భావ్యము, ఎంతవరకు సమంజసము, ఎంతవరకు వాక్య ప్రకారము, ఎంతవరకు దేవుని చిత్త ప్రకారం? బోధకులంతా బతక నేర్చిన వాళ్ళై డబ్బులు తీసుకోవాలని ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద దశమ భాగాల పద్ధతి పెట్టారా? చీటికి మాటికి అంటారు, మళ్ళీ మలాకి 3:10 చూపిస్తారు ఎవరిని అడిగినా. దశమ భాగం అంతయు నా మందిర నిధికి తీసుకొని రండి అని అన్నాడని. అసలు అది ధర్మశాస్త్రం కదా బాబు, కొట్టివేయబడింది కదా అంటున్నారు డాక్టర్ ప్రకాష్ గారు. దీనికి ఓఫీర్ గారు ఏం సమాధానం చెప్తారు అని వారి యొక్క ప్రశ్న. మంచి ప్రశ్న అడిగారు డాక్టర్ ప్రకాష్ గారు, మీకు వందనాలు. వింటున్నటువంటి నా సహదాసులు, దేవుని దాసురాళ్ళు, విశ్వాసులందరికీ వందనాలు. నా జవాబు ఏమిటంటే, మొట్టమొదట బాగా గమనించండి, ధర్మశాస్త్రము అనే మాటకు ఉన్నటువంటి స్కోప్, ద స్కోప్ ఆఫ్ ద వర్డ్ ద లా అనే దాన్ని మన ముందు డిటర్మైన్ చేయాలి. ఇది పెద్ద థియలాజికల్ ఇష్యూ. ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అంటే ఏం కొట్టివేయబడింది? పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఏమి కొట్టివేయబడింది? మొట్టమొదట మోషే వ్రాసినటువంటి ఆ పంచకాండములను ధర్మశాస్త్రము అని అన్నారు. దావీదు కాలములో అది నిర్వచనం. ఎందుకంటే నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కన్నులు తెరువుమన్నాడు దావీదు మహారాజు 119వ కీర్తన 18వ వచనంలో. దావీదు కాలంలో దావీదుకు దొరికిన శాసనాలు, లేఖనాలు, ధర్మశాస్త్రం పంచకాండములే. కనుక ధర్మశాస్త్రము కొట్టివేయబడింది లేక పాత నిబంధన కొట్టివేయబడింది అనే మాటలు బైబిల్లో ఉన్నాయి. పాత నిబంధన కొట్టివేయబడింది అని ఎక్కడుంది అంటే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నది. కనుక పాత నిబంధన కొట్టివేయబడింది. మరి మనం మలాకీ గ్రంథము చెబుతున్నాం. మలాకీ గ్రంథం పాత నిబంధన, కొత్త నిబంధన? పాత నిబంధన నిస్సందేహంగా. మరి పాత నిబంధన కొట్టివేయబడింది అంటారు, మలాకీ 3:10 తీసుకుంటారు. తీసుకోండి, సరే పర్వాలేదు. అదే న్యాయం అన్ని ఆజ్ఞలకు వర్తింపజేయండి. మలాకీ 3:10 పాత నిబంధన అయినా మనకు కావాల్సి వచ్చింది కదా.
అలాగైతే మరి పాత నిబంధనలో ఉన్నటువంటి సున్నతి, పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్రాంతి దినాచారం, పాత నిబంధనలో ఉన్నటువంటి కంటికి కన్ను పంటికి పన్ను అనే ఆచారం, ఆ శిక్షా విధానం, ఇవన్నీ కూడా మరి పాత నిబంధనలో ఉన్నటువంటివన్నీ మనం పాటిస్తే ఇది కూడా పాటిద్దాం. లేదు మరి ఆ సున్నతి అక్కర్లేదు, విశ్రాంతి దినం అక్కర్లేదు, కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి కఠిన శాసనము లేదు, శిక్షా విధానము లేదు. అలాంటప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు అన్నీ కొట్టేసినప్పుడు ఇది కూడా కొట్టేయాలి. నో మోర్ టైథింగ్. ఇది ప్రకాష్ గారి యొక్క వాదన, లేక వారి యొక్క ప్రశ్న. అయితే ఇక్కడ మొత్తం అంతా కాన్సెప్ట్లో ఒక ఓవర్ సైట్ జరిగింది. ఏమిటి అనంటే, పాత నిబంధన కొట్టివేయబడింది అనగా యేసు ప్రభువు వారు సిలువలో యజ్ఞమగుట చేత కొట్టివేయబడిన పాత నిబంధన ఏది? పాత నిబంధన అంటే ముందేమో పంచకాండాలు, తర్వాత ప్రవక్తల గ్రంథాలు, తర్వాత కావ్య గ్రంథాలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, దీనికి అంతటికి ఓల్డ్ టెస్టిమెంట్ అని మనం పేరు పెట్టుకున్నాము. ఓల్డ్ టెస్టిమెంట్ కొట్టివేయబడిందా? యేసయ్య మరణముతో మొత్తం ఇర్మియా, దానియేలు, యెషయా అన్నీ కొట్టేయబడినాయా? చాలా తప్పు. ఒక ప్రకాష్ గారే కాదు, చాలామంది బోధకులు ఈ విషయంలో ఎందుకో మరి ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పాత నిబంధన కొట్టివేయబడింది అంటే ఆది కాండము నుండి మలాకి వరకు ఉన్నటువంటి 39 గ్రంథాలు కొట్టివేయబడినని అర్థము కాదు. మళ్ళీ చెప్తున్నా, పాత నిబంధన కొట్టివేయబడింది అనగా జెనిసిస్ టు ద బుక్ ఆఫ్ మలాకాయి, జెనిసిస్ టు మలాకాయి కొట్టివేయబడిందని కాదు 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 1000 మాటలకి కాదు. ఎందుకంటే యేసు శిలువ యజ్ఞము తర్వాత ఆదిమ అపోస్తలులు బోధ చేసినప్పుడు వాడిన బైబిల్ అంతా పాత నిబంధనే. పేతురు ప్రసంగం చేశాడు, యోవేలు ద్వారా చెప్పబడ్డ ప్రవచనం ఇదే, ఇదిగో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, యోవేలు 2:28 చెప్పాడు. పాత నిబంధన కాదు. తర్వాత దావీదు యొక్క ప్రవచనాలను గురించి చెప్పాడు. అసలు మొత్తం అంతా కూడా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫెసీస్ ఎత్తి చెప్పి ప్రసంగాలు చేసుకున్నారు ఆదిమ భక్తులు. రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక నిండా కూడా అంతా ఓల్డ్ టెస్టిమెంట్ లేఖనాలే చెప్పారు. ఏమండి, రోమాపత్రిక 9వ అధ్యాయము, ఏమండి, వాగ్దాన రూపకమైన వాక్యం ఇదే 9వ వచనం, రోమా 9:9, మీదడికి సమయమునకు వచ్చేదున్నప్పుడు శారా కుమారుడు కలుగును. ఆ వచనం అంతా మీరు చూడండి. 13వ వచనంలో యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని. తర్వాత 15వ వచనంలో అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వాని కరుణింతును అన్నాడు. 9:17లో నేను నీ యందు నా బలము చూపుటకు, నా నామము భూలోకమంతట ప్రచురమగుటకు అందు నిమిత్తమే నేను నియమించితినని ఫరోతో దేవుడు చెప్పాడు. ఆ మాట చెప్పాడు. తర్వాత హోషేయ ప్రవచనము, యెషయా ప్రవచనము, బైబిల్ నిండా కూడా అదే ఆ పాత నిబంధన లేఖనాలని ఆదిమ అపోస్తలులు ఎత్తి చెప్పుకొని ప్రసంగాలు చేసుకున్నారు. పాత నిబంధనలో వ్రాయబడినటువంటి వచనాల మీద ఆధారపడి కొత్త నిబంధన యుగ ప్రారంభములో ప్రసంగాలన్నీ నడిచినాయి. కనుక పాత నిబంధన కొట్టివేయబడిందంటే జెనిసిస్ టు మలాకాయి కొట్టివేయబడిందని అనుకోకండి, చాలా తప్పున్నారు, తప్పు. పాత నిబంధన అనే మాటకు అర్థం ఏంటంటే సీనాయి కొండ మీద దేవుడు చేసిన నిబంధన కొట్టివేయబడింది. దేవుడు నరజాతితో 2 నిబంధనలు చేశాడు. అబ్రహాము సంతానముతో మాత్రమే నిబంధన చేసినప్పుడు ఆయన జంతు రక్తం ఆధారంగా, జంతు రక్త ప్రోక్షణమును ఆధారము చేసుకుని దాని మీద ఆధారపడి మానవ క్రియలు, మానవుని కృషి, మానవునికి దేవుడిచ్చిన ఆజ్ఞల పట్ల మానవుని విధేయత, దీని మీద ఆధారపడి ఒక కవనెంట్ దేవుడు చేశాడు. ఆ పాత నిబంధన పనికి రాలేదు గనుక యేసుక్రీస్తు రక్తము వలన ఇంకొక నిబంధన దేవుడు చేశాడు.
కనుక పాత నిబంధన కొట్టివేయబడిందంటే సీనాయి కొండ మీద దేవుడు చేసిన నిబంధన కొట్టివేయబడింది. కల్వరి కొండ మీద మరి శ్రేష్టమైన నిబంధన చేయబడింది. మరి శ్రేష్టమైన నిబంధన రక్తం వచ్చింది. అందుచేత మరి శ్రేష్టమైన నిబంధనకు యేసు పూటకాపాయెను. సో సెకండ్ కవర్నెంట్ వచ్చింది, ఫస్ట్ కవర్నెంట్ కొట్టివేయబడింది. అంతే తప్ప లేఖనాలు కొట్టివేయబడలేదు. జెనసిస్ టు మలాఖీ ఉన్నటువంటి ఆ గ్రంథాలలో ఇప్పుడు ఇంకా నెరవేరుతున్న ప్రవచనాలు ఉన్నాయి. యేసు రెండవ రాకడ వరకు ఓల్డ్ టెస్టిమెంట్లో 39 బుక్స్ నెరవేరుతూనే ఉంటాయి. కడబూరంలోగే దాకా ఓల్డ్ టెస్టిమెంట్ ఇంకా నిలిచి ఉంటుంది. 39 books of the first section of the Bible will stand good, effective till the second coming of Jesus. అందుచేత ధర్మశాస్త్రము కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడిందంటే పాప క్షమాపణ కొరకైన సెరిమోనియల్ లా కొట్టివేయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, వ్యభిచరించరాదు అన్నాడు, అది కొట్టివేయబడిందా? మరి జారత్వానికి దూరంగా పారిపోమని పౌలు కూడా చెప్పాడు. అబద్ధం ఆడరాదని అన్నాడు, బైబిల్లో లేదా? కొత్త నిబంధనలు లేదా ఆజ్ఞ? సమాజంగా కూడుకోమన్నాడు, మనకు ఉంది ఆజ్ఞ. గనక పాత నిబంధనలోని అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇంకా మనం పాటిస్తూనే ఉన్నాము. మరి మోషే ధర్మశాస్త్రము ద్వారా చెప్పబడినటువంటి ఈ యొక్క దశమ భాగమును గూర్చిన ఆజ్ఞ మనం ఎందుకు పాటిస్తున్నామంటే, దశమ భాగమును గూర్చిన ఆజ్ఞ ఇచ్చిన వాడు మొదట మోషే కాదు. మోషే ఇవ్వలేదు ఆజ్ఞ. మోషే కన్నా ముందే, అసలు మోషే పుట్టక ముందే దశమ భాగం అనేది ఉన్నది. ఆది కాండము 14వ అధ్యాయం, ఆది కాండము 14వ అధ్యాయము దయచేసి గమనించండి. 19వ వచనం. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి, మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక. నేను 20వ వచనం. అప్పుడు అబ్రాహాము అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. అప్పటికింకా మోషే పుట్టలేదు, సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు. అబ్రహాము దేవునికి దశమ భాగం ఇచ్చాడు. ఈ విషయాన్ని గమనించాలి. అలాగే యాకోబు తన తండ్రి ఇంటి నుండి పారిపోయేటప్పుడు, అన్నకు భయపడి పారిపోయేటప్పుడు ఆది కాండం 28వ అధ్యాయము 22వ వచనం, ఆఖరి వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. డాక్టర్ ప్రకాష్ గారు సామాన్యులు కాదు, వేదాంత విద్యలో డాక్టర్ ఆయన. వింటున్న మీలో చాలామంది వేదాంత విద్యలో ఆచార్య పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అందరికీ నమస్కారం. మోషే ధర్మశాస్త్రము కంటే ముందున్నది గనుక మోషే ధర్మశాస్త్రం కొట్టివేయబడితే దశమ భాగం కొట్టివేయబడదు అని ఆర్గ్యూ చేస్తున్నారు రంజిత్ ఓఫీర్ గారు. మరి సున్నతి కూడా అంతకంటే ముందున్నదేగా అని అడగొచ్చు. మోషే పుట్టక ముందే అబ్రహాము భక్తుడు సున్నతి చేసుకున్నాడు, తన కొడుకులకు చేయించాడు. తర్వాత మోషే వచ్చాడు, ధర్మశాస్త్రం వచ్చింది, అది కొట్టివేయబడింది. అంతకన్నా ముందున్న సున్నతి ఇప్పుడు ఎందుకు కొట్టివేయబడింది? మనం ఎందుకు ఆచరించట్లేదు? అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు, ధర్మశాస్త్రంతో సంబంధం లేనివాడు అబ్రహాం, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు కనుక మనం ఇవ్వాలని ఆర్గ్యూ చేస్తున్నారు మీరు. అబ్రహాము సున్నతి పొందాడు కనుక మనం పొందాలని ఎందుకు ఆర్గ్యూ చేయరు అని నా పీక పట్టుకుందామనే సదుద్దేశం, ఏదో ఉద్దేశం లేని చాలామందికి ఉండొచ్చు, కానీ వాళ్లకు నా ప్రగాఢ సానుభూతి. అట్లాంటి అవకాశం అద్దంకి రంజిత్ ఓఫీర్ ఎప్పటికీ ఎవరికి ఇవ్వలేదు. 35 సంవత్సరాల బోధన అనుభవంలో మీరేం అడుగుతారో ముందు ఆలోచించుకునే కృపావరం నాకుంది. నేను చెబుతున్నాను, అబ్రహాము సున్నతి పొందాడు, ఈనాడు మనము పొందాలనే
మాట అది చాలా న్యాయమైనటువంటి మాటగా నిలిచేదే, ప్రొవైడెడ్ ఇట్ ఈస్ నాట్ కండెమ్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. కొత్త నిబంధనలో అది ఖండించబడకపోతే ఆ వాదన నిలబడుతుంది. అబ్రహాము ముందుగా చేశాడు కనుక, విశ్వాసుల తండ్రి అబ్రహాము చేశాడు కనుక, అబ్రహాము మనందరికీ మాదిరి పురుషుడు కనుక ఆయన చేసింది మనం చెయ్యాలి, అయితే సున్నతి కూడా చెయ్యాలి అనేవాళ్ళు ఉంటారేమోనని దేవుడు ఒక హోల్ ఎపిజిల్ గలతీ పత్రిక అంతా రాయించాడు. సున్నతి సంబంధులందరినీ ఖండించి కైమా కొట్టేశాడు పౌలు భక్తుడు. నేను చేసుకునేవాడిని, నా విశ్వాసుల చేత సున్నతి చేసుకుంటారా అని ప్రోత్సహించేవాడిని బైబిల్లో గలతీ పత్రిక లేకపోతే. కనుక అబ్రహాములో రెండు కనబడుతున్నాయి. ధర్మశాస్త్రం రాకముందు సున్నతి కనబడుతోంది, దశమ భాగం కనబడుతోంది. సున్నతిని ఖండించే గలతీ పత్రిక ఒకటి కొత్త నిబంధనలో ఉన్నది, కానీ దశమ భాగమును ఖండించే పత్రిక కొత్త నిబంధనలో లేదు. అందుచేత అబ్రహాము యొక్క విశ్వాసమును అనుసరించవలసిన వాళ్ళం కనుక, మోషే ధర్మశాస్త్రంతో సంబంధము లేని పద్ధతి, మన మూల పురుషులే చేసినటువంటి పద్ధతి, కలిగిన దాంట్లో దేవునికి 10వ భాగం ఇవ్వడం మూల పురుషులు పెట్టిన పద్ధతి, వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిన పద్ధతి కనుక దానిని కొత్త నిబంధనలో ఏ మాట ఖండించటం లేదు గనుక నేను దశమభాగం ఇస్తాను, ఇస్తే తీసుకుంటాను. దిస్ ఈజ్ ది అల్టిమేట్ ఆన్సర్. అర్థమైందని నమ్ముతున్నాను. ఓవర్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ప్లీజ్. ఎవరండి లైన్లో ఎవరున్నారు? సార్ నేను స్వామి మాట్లాడుతున్నాను బెంగళూరు నుండి. బెంగళూరు నుండి స్వామి గారు. అవును సార్. చాలా సంతోషం. సుస్వాగతం బ్రదర్, చెప్పండి. లేదండి, ఇప్పుడు పేతురు గారు ఆయన చెప్పారు కదా, మీరు బాప్తిసము తీసుకోవడం ద్వారా తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారని చెప్పి. ఎవరు చెప్పారు? పేతురు భక్తుడు 3000 మందికి బాప్తిసం ఇచ్చినప్పుడు చెప్తారు కదండి. అవునవునవునవును. అదే బాప్తిజం అనేది రోమా పత్రిక 6వ అధ్యాయ ప్రకారముగా పునర్జన్మలో మనం పాలుభాగస్థులం అవుతున్నాము. అవును కదా. తర్వాత మరి పరిశుద్ధాత్మ శక్తి అనేది దేవుడి నుంచి మనం వరం పొందుకుంటున్నాం. ఈ రెండు డిఫరెంట్. తప్పకుండా డిఫరెంట్ అయితే మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభువుని లేపినట్టుగా కూడా మనకు కొన్ని వాక్య ఆధారాలు ఉన్నాయి కదండి. సరే బ్రదర్, మీ పేరు ఒకటా వేరైతే ఎలాగా? ఒకటి కొంచెం క్లియర్. అయ్యా, మీ పేరు స్వామి గారు అన్నారు కదా. అవును సార్. సంతోషం. మొన్న నేను బెంగళూరుకి వచ్చినప్పుడు నన్ను కలిశారా మీరు? లేదండి, కలవలేదు. సరే సార్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుందాం. ఈ కార్యక్రమంలోకి మీకు స్వాగతం. ఈ రీసౌండ్ వస్తుంది కనుక నేను కట్ చేస్తున్నా, అన్యదా భావించకండి. ఈ విషయం చెబుతున్నాను వినండి. స్వామి గారితో పాటు సకల జనులకు నేను నమస్కరించి చెప్పేది ఏమిటంటే, నా పుస్తకాలు దయచేసి చదవండి. ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, నా పుస్తకాలు తప్పక చదవండి. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము అనే గ్రంథంలో ఈ సందేహానికి నేను స్పష్టమైన సమాధానం రాశాను. బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యములు ఒక వ్యక్తిలో అనేక విధములుగా ఉండును, అనేక అంచెలంచెలుగా ఉండును, అనేక అంతస్తులలో ఆయన పని జరుగును. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల లేకపోతే, మనలోనికి రాకపోతే, అసలు యేసయ్యా నీవేనా ప్రభుడవు అని మనం ప్రార్థనే చేయలేము. నేను పాపినని ఒప్పుకుంటున్నాను, యేసయ్య నా రక్షకుడు, నా రాజని ఒప్పుకుంటున్నానంటే నా లోపల పరిశుద్ధాత్మ ఉన్నట్టే లెక్క. ఆత్మ లేకుండా ఎవడును యేసును ప్రభువని చెప్పలేడన్నాడు పౌలన్న 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 3-4 వచనాల్లో. అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ మన లోపల ఉండుట వేరు, మన మీదికి వచ్చుట వేరు. అపొస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి పొందెదరు అన్నాడు. మీదికి అనే మాట వేరు, లోనికి అనే మాట వేరు. మనం రక్షణ పొందిన సందర్భంలో పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చాడు. మనకు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ మన మీదికి వస్తాడు.
గలతీ పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనం, తండ్రి నాయనా నీ మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. పరిశుద్ధాత్మకు 2 సాదృశ్యములు ఉన్నవి. నీరు ఒక సాదృశ్యము, తైలం ఒక సాదృశ్యం, నూనె ఒక సాదృశ్యం. దాహం వేసినప్పుడు నూనె ఇవ్వరెవరు కూడా, ఇచ్చిన దాహం తీరదు. దాహం వేస్తే మంచినీళ్ళు కావాలి, త్రాగాలి. దాహము తీరడానికి నీళ్ళు ఇస్తే వాటిని మింగుతాము, లోపలికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ జీవ జలముగా చేసే పని అది. ఒక రాజును యాజకుణ్ణి అభిషేకించేటప్పుడు అతని తల మీద నూనె పోస్తారు. తల మీద పోయబడినటువంటి, తల మీద ప్రోక్షించబడినటువంటి తైలము లోపలికి పోదు, పైనే ఉంటుంది. మనకు శక్తినివ్వడానికి పరిశుద్ధాత్మ మన మీదికి రావడం అభిషేకం. మనకు రక్షణ ఇవ్వడానికి, మనకు ఒప్పుదల, సరైనటువంటి గ్రహింపు, రక్షణార్థ జ్ఞానము కలిగించడానికి ఆయన మనలోనికి రావడం, మనం జీవజలములను త్రాగడం, అది రక్షణ అనుభవం. కనుక మరి లోన ఆల్రెడీ ఉంటే మళ్ళీ తల మీదకి ఎలా వస్తాడు? ఇప్పుడు నేను ఈ స్టూడియోలో ఉన్నాను, అయ్యా రంజిత్ తోఫీర్ గారు రండి రండి రండిని ఆ తలుపు దగ్గర నిలబడి ఎవరైనా పిలుస్తుంటే రంజిత్ తోఫీర్ గారు అక్కడి నుంచి అక్కడ ఎలా వస్తాడు? ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడుగా. నేను మనిషిని, ఈ గదిలో ఉన్నాను, మళ్ళీ రాలేను. మరి పరిశుద్ధాత్మ మన లోపల ఉంటే మళ్ళీ మీదికి ఎలా వస్తాడు? అంతకుముందు ఉన్నది ఆయన కాదా అనే ప్రశ్నకు ఈ గ్రంథంలో సమాధానం చెప్పారు. మీరు రంజిత్ తోఫీర్ గారి పుస్తకాలను చదవకుండా వదిలేస్తున్న వాళ్ళు జీవితంలో చాలా ఘోరమైన తప్పిదం చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ఆప్షనల్. ఇఫ్ యు ఆర్ ఎ సీరియస్ మైండెడ్ క్రిస్టియన్, ఇఫ్ యూ వాంట్ టు అటైన్ to perfection before the second coming of the Lord Jesus, you have to read. You have to read the books written by Apostle Addanki Ranjit Tofir. You have no option. ఇవి చదవకపోతే అసలు ఏమీ అర్థం కాదు. ఇందులో క్లియర్గా చెప్పాను, మనము వేసవి కాలం మన మంచం మీద పడుకోండి, కిటికీలో నుండి ఒక చల్లటి గాలి, పిల్ల తెమ్మెర రాగానే అబ్బా ఎంత బాగుందండి, చల్లని గాలి వస్తుంది కిటికీలోంచి అంటాం. ఏమొచ్చింది? కిటికీలో నుండి గాలి వచ్చిందట. అంతసేపు మరి గదిలో గాలి లేదా? ఇప్పుడు ఏం పీల్చి బ్రతికాడు? మరి గాలి పీల్చే బ్రతుకుతున్నాడు, మళ్ళీ గాలి వచ్చిందంటాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలితో కూడా పోల్చాడు. గదిలో ఆల్రెడీ ఉన్న గాలి, మన బ్రతికిస్తున్న గాలి మళ్ళీ వచ్చిందంటాం, చూశారు? అలాగే మనలో ఉండి మనకు రక్షణార్థమైన జ్ఞానమును అనుగ్రహించిన పరిశుద్ధాత్ముడే మళ్ళీ మన మీదకి వస్తాడు. అప్పుడు మనకు శక్తి కలుగుతుంది, అప్పుడే కృపా వరాలు మనకు వచ్చేది. పరిశుద్ధాత్మ మన లోనికి వచ్చినప్పుడేమో రక్షణ కలిగింది. ఆయన ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది, కృపా వరాలు కలుగుతాయి. అప్పుడే దేవుడు తన చిత్తానుసారము 9 వరముల్లో ఏదో ఒకదాన్ని మనకిస్తాడు. ఇది జవాబు. ప్లీజ్. వందనాలండి. మీ పేరు ఏమిటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పౌలు. గుంటూరు జిల్లా దాచేపల్లి నుంచి ఫోన్ చేస్తా ఉన్నాను. పౌలు గారు ఏ జిల్లా అండి? గుంటూరు జిల్లా అండి, దాచేపల్లి. దాచేపల్లి. ఓ దాచేపల్లి, చాలా సంతోషం. దాచేపల్లి నడుకుడి అంటారు దాన్ని, చెప్పండి. అవునండి అవునండి, నేను ఇప్పుడు 3 సార్లు మీతో మాట్లాడాను, చాలా సంతోషం. చాలా సంతోషం. అయ్యగారు, మీరు ఇట్లా 2 గంటల సేపు మాట్లాడటం వల్ల మేము ఎంతో ఆశీర్వదించబడుతూ ఉన్నాం. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యగారు, 2 ప్రశ్నలు అండి అయ్యగారు. అడిగేసేయండి. అబ్రహాము, అది ధనవంతుడు, లాజరు అగ్నిగుండంలో ఒక అతను, పరదేశంలో ఒక అతను ఉన్నప్పుడు అక్కడ తండ్రి రొమ్మున ఆనుకున్నాడు అబ్రహామా అని అతను పిలుస్తున్నాడు కదా అయ్యగారు. అతడు నిజంగా మన తండ్రి అయిన, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహామేనా? ఆ స్థానంలో మా తండ్రి అయిన దేవుడు అక్కడ యేసుక్రీస్తు వారు ఉన్నారా అనేది డౌట్ సార్. అదొక డౌట్ సార్. ఇంకోటి చెప్పండి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్త్రీని పాడు చేసినప్పుడు 12 ముక్కలుగా కోసి పంపిస్తే యుద్ధం చేయడానికి ఎవరు వెళ్ళాలని అడిగినప్పుడు దేవుడు యోధా చేతిని యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు.
ఆ యూదా జాతి యుద్ధానికి వెళ్తున్న సమయంలో 2 సార్లు ఓడిపోతారు అయ్య గారు. ఎందుకు ఓడిపోయారు వాళ్ళు అనేది తెలుసుకోవాలని ఆశపడుతున్నాం అయ్య గారు. వాళ్ళు ఓడిపోవడానికి గల కారణం ఏంటి? దేవుడే వెళ్ళమని చెప్పాడు కదా, అయినా ఓడిపోయారు. 2 సార్లు ఓడిపోయారు, కొన్ని వేల మంది చనిపోయారు యూదా జాతిలోని. అవునవును అవును. సరే, ఈ రెండు ప్రశ్నలు కదా నాయన. సరే, మంచి ప్రశ్న బ్రదర్. మీ పేరేమన్నారండి? పౌలు గారు. చాలా సంతోషం. మాచర్ల సమీపంలో పల్నాటి సీమలో దాచేపల్లి నడికుడి నుండి పౌలయ్య గారు అడిగినటువంటి ప్రశ్నలు మనం ఆలోచన చేద్దాము. పిల్లరా, మొట్టమొదటి విషయము, తండ్రి అయిన అబ్రహామా, నేను దాహము కొనుచున్నాను అని ధనవంతుడు కేకబెట్టినప్పుడు లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొనుట కొనిపోబడెను అనే మాటను చాలామంది దైవజనులు ప్రసంగిస్తూ అబ్రహాము రొమ్ము అనేది పరదైసుకు సాదృశ్యనామము అని చెప్పారు. అక్కడ మాట్లాడుతున్నవాడు తండ్రి అయిన దేవుడే కానీ మామూలుగా ఈ ఇస్సాకు ఇష్మాయేలుల తండ్రి అయిన శారమ్మ హస్బెండ్ అయినటువంటి అబ్రహాము కాదు. ఆయన తండ్రి అయిన దేవుడే, లేక ప్రభువైన యేసు అని బోధకులు కొందరు చెప్పారు. పౌలయ్య గారు దాని విషయంలో మనల్ని అడుగుతున్నారు. ఒక విషయం చెబుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధనవంతుడు లాజరు అనే వారి యొక్క కథ లూకా 16వ అధ్యాయం 19వ వచనం నుండి క్రిందికి ఉన్న లేఖన భాగంలో చెప్పినప్పుడు పరదైసు, పాతాళము, శిక్షాస్థలము, భక్తుల విశ్రాంతి స్థలం, భక్తిహీనుల యొక్క యాతన స్థలము, భక్తుల యొక్క విశ్రాంతి స్థలము 2 భూగర్భము లోపల ఉండేవి. అవి ప్రక్కన ఉన్నటువంటి 2 గదులు, 2 కంపార్ట్మెంట్స్, రైల్వే కంపార్ట్మెంట్స్ 2 ఉన్నాయి కలిసి అన్నట్టుగా. మధ్యలో కొంత కట్ అయిపోయినటువంటి స్థలం ఉన్నది. మళ్ళీ ఆ పక్క గది, ఈ కంపార్ట్మెంట్లోని వాళ్ళు ఆ కంపార్ట్మెంట్ వాళ్ళని చూడొచ్చు, కేక వేస్తే వినబడుతుంది. అలాంటి పరిస్థితి అన్నమాట. అయితే అక్కడ ఉన్నది తండ్రి అయిన దేవుడు కానే కాదు. ఆ విషయంలో చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడు ఎన్నడూ కూడా పరదైసులో కానీ 3వ ఆకాశంలోనే కానీ కాదు. ఆయన ఆకాశ మండలములన్నిటికంటే మరి పైన విశ్వరాజధాని నగరములో సింహాసనాసీనుడై ఉంటాడు తండ్రి అయిన దేవుడు. అంతే తప్ప పరదైసులోనికి తండ్రి అయిన దేవుడు రాలేదు. ఏ మానవుడును పునరుత్థాన శరీరము లేకుండా తండ్రి ముందుకు వెళ్ళడు. ఒక మానవుడు చనిపోయాక ఒక ఆత్మగా విశ్రాంతి పొందొచ్చు పరదైసులో. దేవదూతలను చూడొచ్చు, ప్రభువును కూడా చూడొచ్చు, కానీ తండ్రి అయిన దేవుణ్ణి చూడడు. అందుకే యేసయ్య, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అన్నాడు. తండ్రి వద్దకు అనేసరికి అది వేరే జోన్, వేరే పరిధి. ఇక్కడ మరణించినటువంటి ఆత్మలు శరీరము లేకుండా ఉన్నారు. త్రిత్వములుగా సృజింపబడిన వారు మరణము ద్వారా శరీరాన్ని కోల్పోయి ద్వంద్వములుగా ఉన్నారు. అక్కడ ద హ్యూమన్ ట్రినిటీ ఈజ్ నో మోర్ అ ట్రినిటీ ఆఫ్టర్ ద డెత్. ద హ్యూమన్ డ్యూయాలిటీ, మానవ ద్వంద్వం ఉన్నదే తప్ప మానవ త్రిత్వము లేదు. అందుచేత ఈ అసంపూర్ణమైన మానవుడు శరీరాన్ని నష్టపోయి మట్టిలో కలిపేసి మట్టిగా శరీరాన్ని, దేహాన్ని భూమికి అప్పగించేసి శరీరం లేని ఒక ఆత్మ ప్రాణము కలిసిన ద్వంద్వముగా 2 భాగములుగా తండ్రి అయిన దేవుని ముందుకు వెళ్ళాడు. కాబట్టే యేసయ్య 2వ రాకడలో పునరుద్ధాన శరీరములు ఇచ్చి వాళ్ళను తండ్రి సన్నిధికి తీసుకెళ్తాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అన్న మాటకు ఇదొక అర్థం. అందుచేత నిస్సందేహంగా అక్కడ నిజమైనటువంటి అబ్రహామే ఉన్నాడు. అబ్రహాము
కుమారుడు కనుక ఆయన వచ్చేసి అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము రొమ్మున కూడా వెళ్ళాడు. అక్కడ మాట్లాడిన వాడు నిజమైనటువంటి శారమ్మ భర్త అయినటువంటి అబ్రహామే. ఇకపోతే న్యాయాధిపతుల గ్రంథములో మరి దేవుడే ఒకసారి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పిన తరువాత ఎందుకు 2 సార్లు వారు ఓడిపోయినారు? 2 సార్లు ఓడిపోయిన తర్వాత మరి ఒక గోత్రము దాదాపు కొన్ని వేల మంది చచ్చిపోయినారు ఎందుచేత అనే మాట అడిగారు. 20వ అధ్యాయము న్యాయాధిపతులు 18వ వచనం. వీరు లేచి బేతేలుకు పోయి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని వద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు వెళ్ళాలి అన్నాడు. కాబట్టి యూదా వంశస్థులు వెళ్ళారు. కానీ బెన్యామీనీయులు గిబియాలో నుండి వచ్చి 22,000 మందిని నేలకూల్చిరి. 23 మళ్ళీ ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలము వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు మళ్ళీ గిబియాలో నుండి బయలుదేరి వచ్చినటువంటి బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులు 18,000 మందిని నేలగూల్చి సంహరించిరి. ఇలా ఎందుకు జరిగింది? దేవుడే వెళ్ళమన్న తర్వాత మళ్ళీ అపజయం రావడం ఏంటి అని అడిగారు పౌలు గారు. ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ దేవుడు ఒక పాఠము నేర్పుతున్నాడు. ఏమిటంటే రక్షణ పొందిన వారి మధ్య ఏ కారణము చేతనైనా వివాదం ఏర్పడినప్పుడు, కలహము ఏర్పడినప్పుడు, గొడవలు ఏర్పడినప్పుడు దానికి పరిష్కారం అంత సులభముగా జరగదు. ఇది పాఠం. ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పోమన్నప్పుడు యువతల వాడు ఒక్కడూ చావకుండా ఫిలిస్తీన్లు చావగొట్టచ్చు. ఫిలిస్తీయులు, సిరియా వారు, ఇంకా ఇతర అన్య జాతులు వాళ్ళ అబ్రహాము సంతానం కాదు. దేవునిలో వాళ్ళకి ఏమాత్రము భాగస్వామ్యము లేదు. వాళ్లను చంపినప్పుడు పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవునితో నిబంధన కలిగిన ప్రజలే ఉన్నారనుకోండి 2 వర్గాల్లో కూడా. అతడు దేవుని కాపుదలను క్లెయిమ్ చేస్తాడు, ఇతడు కూడా దేవుని కాపుదలను క్లెయిమ్ చేస్తాడు. అవతల వాళ్ళ వర్గంలో మూర్ఖులు ఉండవచ్చు, దుర్మార్గులు ఉండవచ్చు. అందులో 5-6 సద్భక్తులు ఉండి మా అన్నదమ్ముడు యుద్ధానికి వెళ్ళారు వాళ్ళను కాపాడమని ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు. ఇవాళ కొన్ని సంఘాలలో 2 వర్గాలుగా ఏర్పడి 2 ముఠాలుగా ఏర్పడి చీలిపోయి కోర్టు కేసులు అయిపోతున్నాయి. ఆస్తి మాదంటే మాది, మందిరం మాదంటే మాది, మేము వాడుకుంటామని చర్చిలోనే దెబ్బలాడుకొని కొట్టుకొని కలబడి కుస్తీలు బట్టి రాళ్లతో కొట్టుకొని కోర్టు కేసులు పెట్టేసి 2 తాళం కప్పలు వేసేసి ఇన్ని వ్యవహారాలు చేస్తున్నారు. మీకు తెలుసా? అలా చేస్తున్న వాళ్ళ భార్యలు దేవా నా భర్తకు జయమీమని ప్రార్థన చేస్తున్నారు. యువతల వాళ్ళ భార్యలు, కూతుళ్ళు, తల్లులు, తమ్ముళ్ళు, ఇరుపక్షాల కుటుంబ సభ్యులు దేవుని ముందు కన్నీరు గారుస్తున్నారు. పెద్దలు రాజకీయం చేస్తున్నారు, కానీ వారికి ఎముకనంటిన సంబంధికులు అయ్యా అతన్ని క్షమించు, సంఘమునకు క్షేమము కలిగించు, నీ చిత్తమైతే నా భర్తకు జయమీ, మా నాన్నకు జయమీమని అడుగుతున్నారు. ఇరుపక్షములో కన్నీరు గారుతోంది. ఇలాంటి సందర్భంలో అంత తేలికగా పరిష్కారము రాదు. విశ్వాసి దెబ్బలాడుకున్నప్పుడు ఇద్దరికీ గాయమవుతుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. ఒకరికి నా గాయం, ఇద్దరి జీవితము గాయపడుతుంది. నింద, అవహేళన, నష్టం ఇద్దరికీ బాధ. ఒకరిని ఒకరు మీరు ఏ కారణం చేత కూడా ద్వేషించుకోకండి, ఇద్దరు నాశనం అయిపోతారనే కొత్త నిబంధన పాఠము గలతీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఉన్నదానికి ఇది తార్కాణ.
ఈ వచనానికి ఇది ఒక నెరవేర్పు లేక వాస్తవ స్వరూపము, స్పష్టమైనటువంటి ఒక ఉదాహరణ. గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, అయితే మీరు ఒకరిని ఒకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. మీరందరూ విశ్వాసులే, అందరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మీరేమో మళ్ళీ వాదోపవాదాలు చేస్తున్నారు. ఎవరి వాదన వాళ్ళకే రైట్ అనిపిస్తుంది. దెబ్బలాడుకోవాలని ఉంటే దెబ్బలాడుకోండి, కానీ గుర్తుపెట్టుకోండి, ఒక అన్యుడు ఒక ఇశ్రాయేలీయుడు యుద్ధం చేసినప్పుడు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి విభజన రేఖ ఇద్దరు ఇశ్రాయేలీలు దెబ్బలాడుకుంటే ఉండదు. ఇద్దరి మీద యేసు రక్తం ఉంటుంది, దేవుని కనికరం ఉంటుంది. విస్తారమైన నష్టం ఇరుపక్షములకు జరిగిన తర్వాతనే విషయం పరిష్కారం అవుతుంది. దిస్ ఇస్ ద లెసన్. దైవ సేవకులు దూషించుకుంటారు, విమర్శించుకుంటారు. మీకు తెలుసా, ఇద్దరి సేవ సమానంగా నష్టపోతుంది. ఇద్దరు విశ్వాసులు దెబ్బలాడుకుంటారు, ఇద్దరికి సమానమైన ఆధ్యాత్మిక నష్టం కలుగుతుంది. కనుక విశ్వాసుల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఒక వర్గమే గాయపడి ఇంకో వర్గం లాభపడేది ఉండదని చెప్పడానికే దేవుడు ఆ సంగతిని జరిగించాడు. ఇది పాఠము. మీరు చెప్పిన న్యాయాధిపతులు చివరి అధ్యాయపు వైనానికి కొత్త నిబంధన సారాంశ ప్రకటన ఏంటంటే గలతీ 5:15. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం వివాదాలను అవాయిడ్ చేయాలి. ఆ పాఠము చెప్పడానికి దేవుడు అలా జరగనిచ్చాడు. దేవుడే వెళ్ళమన్నాడు, అవతల వాళ్ళు వచ్చారు, కొట్టారు, మళ్ళీ ఆఖరికి జయం వచ్చింది. జయం రావడానికి ముందు మాత్రం విస్తారమైన నష్టం జరిగింది. సంఘాల్లో గొడవలకు ఇలాగే పరిష్కారం అవుతుందని దేవుడు చెబుతున్నాడు. ఎస్ ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అంకుల్, నా పేరు శైలజ. అమ్మా చెప్పమ్మా. ఈ మధ్య కాలంలో అన్యులు కూడా మ్యారేజ్ బ్యూరో పెడుతున్నారు, ఇటు దేవుడి బిడ్డలు కూడా మ్యారేజ్ బ్యూరో పెడుతున్నారు కదా. నా తెలిసిన మటుకు మ్యారేజ్ బ్యూరోస్ లో చాలా మోసాలు అవుతున్నాయి. ఈవెన్ దేవుడి బిడ్డలు పెట్టిన దానిలో కూడా. ఇది ఎంతవరకు రైట్ అంటారు? మనకు బైబుల్ ఉందా మ్యారేజ్ బ్యూరో కోసం అన్నది నా క్వశ్చన్ అంకుల్. అమ్మా మంచి తల్లి, మ్యారేజ్ బ్యూరో విషయం బైబిల్లో ఉన్నదా అంటే మ్యారేజ్ బ్యూరో అనే మాట బైబిల్లో లేదు. మ్యారేజ్ బ్యూరో పెట్టమనే ఆజ్ఞ బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నదా అనే మాటకు నేను చెప్పే సమాధానం ఏంటంటే ఒక్క ఎలీయెజరు మాత్రం ఉన్నాడు బైబిల్లో. ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ నడిపింపును బట్టి ఇస్సాకుకు ఎక్కడ ఉన్నది దేవుడు నిర్ణయించిన వధువు అని ప్రార్థనాపూర్వకంగా వెదికినటువంటి ఒక ఎలీయెజరు, అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు ఎలీయెజరు. ఈ ఎలీయెజరు ఉన్నాడు, ప్రార్థన చేసి దేవుని చిత్తం కొరకు అడిగాడు. ఎలాగైతే ఎలీయెజరు ప్రార్థన చేసి దేవుడు చూపించిన ప్రకారం ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళగలిగాడో అలాగే కొందరు దైవజనులు అనేక మంది ఇస్సాకుల కొరకు ఒక్కొక్క ఇస్సాకు కొరకు ఒక్కొక్క రిబ్కాను వెతుకుదామని సంకల్పించినప్పుడు ఆనాడు ఇస్సాకు రిబ్కా దొరికింది, ఆయన బాధ్యత నెరవేరింది. ఇప్పుడు నన్ను అడుగుతారు ఎవరైనా, ప్రార్థన చేస్తాను, ఒక మంచి అమ్మాయి యోగ్యురాలైన వధువు దొరుకుతుంది, వాళ్ళను పెళ్లి చేసి ఒక ఇంటి వారిని చేస్తాను. అయ్యా మరి మా ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ప్రార్థన చేసి కొంచెం చెప్పండి అని 10 మంది 100 మంది 1000 మంది అడిగినప్పుడు సరే మీ అందరి పర్టికులర్స్ ఇవ్వండి, మీ అందరి ఫోటోలు ఇవ్వండి, ప్రార్థనలో పెడదామని అనడం ద్వారా మ్యారేజ్ బ్యూరో అనేది రూపుదిద్దుకుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే కొంతమంది ప్రార్థన చేస్తూ కాదు వ్యాపారము కొరకు చేస్తున్నారు కదా. వాళ్ళకు ప్రార్థన లేదు, ఏమీ లేదు, దేవుని చిత్తం గురించిన ప్రత్యక్షత లేదు, ఇదొక బిజినెస్. మా అమ్మాయికి సంబంధం చూడమంటే ముందు 1000 రూపాయలు కట్టు, 2000 కట్టు, 3000 కట్టమంటారు. ఓ 100,000 కొద్ది అడ్రస్లు అంతంతలా ఫైల్స్ ఉంటాయి. మనం అడిగిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము, మనం అడిగిన క్వాలిఫికేషన్, కులాలు కూడా ఉన్నాయి. ఇది ఒక పనికి మారి దరిద్రం ఉంది క్రైస్తవ సమాజంలో. మా కులం వాళ్ళు చూడండి, మేము 2 అక్షరాల వాళ్ళం, మాకు 2 అక్షరాల వాళ్ళని చూడండి, రిక్షా గుర్తుకే మా ఓటు, మాకు రిక్షా వాళ్ళని చూడండి 3 అక్షరాల వాళ్ళని.
అనే దరిద్రం అంతా ఉంది. ఇదంతా పెట్టుకొని వీళ్ళు మ్యారేజ్ బ్యూరో నడిపించే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ మా వందనాలు. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. అయితే ప్రియులారా, కేవలం యాజ్ అ బిజినెస్ వీళ్ళు చేస్తున్నప్పుడు మరి పొరపాట్లు జరుగుతాయి. ఎలియేజరు మోకాళ్ళలోని ప్రార్థించాడు, ఒంటరి మోకరించి ప్రార్థన చేశాడు, ఒంటరిని కూడా మోకరింపజేశాడు. దేవుణ్ణి అడగకుండా ఏం చేయలే. వీళ్ళు ఎన్ని వేల మంది కోసం ప్రార్థన చేస్తారు, ఎన్ని వేల గంటల ఉపవాసం ఉంటే ఇంతమంది రిబ్కాలు దొరుకుతారండి. టైం ఎక్కడ ఏడిసింది, డబ్బులు వస్తున్నాయి అంతే చాలని చెప్పి కొంతమంది వేలకు వేలు ఫీజులు తీసుకొని ప్రాసెస్ చేస్తున్నారు. అక్కడ రిబ్కా దొరకడం లేదు, ఒక్కోసారి యెజబెలు దొరుకుతోంది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? రిబ్కా కోసం మేము ఇస్సాకు దొరకడం మానేసి గొలియాతో, లేకపోతే ఒక ఏసావు లాంటి భ్రష్టుడో, ఒక ఇస్కరియోతు యూదావో, ఒక దేమావో దొరుకుతున్నారు. మాదేం పోయింది, మా ఫీజు మాకు వచ్చిందని సంకలు గుద్దుకుంటున్నారు బ్యూరో సొంతదారులు. ఇలాంటప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయి. ఎలాగా అంటుంది పాప శైలజ. నిజమేనమ్మా, నీ బాధని అర్థం చేసుకున్నాను. దీనికి ఒక్కటే పరిష్కారం. వాళ్ళేదో బిజినెస్ లాగా ఫీజులు తీసుకొని మనకేదో సంబంధాలు మనకు చూపిస్తారు, కానీ మరి మన ప్రార్థనా జీవితం ఏమైందని అడుగుతున్నా. వాడు బిజినెస్ మ్యాన్ అమ్మా, వ్యాపారం కొరకు డబ్బులు తీసుకున్నాడు, ఏదో నీకు ఈడు చూడని వాడు అనుకున్నది నీ ముందు పెట్టాడు. నీ ప్రార్థన జీవితం ఏమైంది? మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చెప్పగానే చేసేసుకుంటారా? ఎంక్వైరీ చేయరా? నీవు అనుకున్న ఈ డేట్ ఆఫ్ బర్త్, ఆ ఏజ్, ఈడు జోడు, సరి దీట్ అయినటువంటి కల్చర్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్, ఎన్లైటన్మెంట్, ఇవన్నీ కూడా మ్యాచింగ్ ఇదిగో ఇక్కడ ఉందని 4-5 సంబంధాలు ముందు పెడతారు. మరి మనం ఎందుకు ప్రార్థన చేసి జాగ్రత్తగా అడుగు ముందుకు వేయకూడదు? ఇది నా ప్రశ్న. మ్యారేజ్ బ్యూరోలు చెప్పని, ఇంకెవడైనా చెప్పని గాక, పరలోకము నుంచి దేవదూతే వచ్చి చెప్పని గాక, నీవు వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును నువ్వు పొందేదాకా అవతల వాడు రాజకుమారుడైనా, లేకపోతే అతిలోక సుందరి అయిన అమ్మాయి అయినా, రాజాధిరాజైనా, లక్షల కోట్లకు అధిపతి అయినా, నీవు ఒక అడుగు ముందుకేయడానికి వీల్లేదు. దేవుని చిత్తము కనుగొని ముందుకేయాలి అడుగు. కాబట్టి చాలా పొరపాట్లు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. పెళ్ళవుతోందంటే సంతోషం కాదు, సంతోషం కంటే ఎక్కువ భయం వేస్తుంది. ఒకప్పుడు పెళ్లి జరుగుతుందంటే అందరూ సంతోషపడేవాళ్ళు, ఊరందరికీ పండగ పెళ్ళి అనేది. కానీ ఈ రోజుల్లో ఎక్కడైనా పెళ్ళి అవుతుందంటే భయపడాల్సి వస్తుంది, ఇది ఏం గొడవ తయారవుతుందోనని. కాబట్టి ప్రియులారా, ప్రార్థనాపూర్వకముగా మనం అడుగు ముందుకు వెయ్యాలి. దేవుని చిత్తం కనుగొనే స్తోమతు, ఆ సామర్థ్యము, అంత ఆత్మీయ జీవితం, అంత ఆధ్యాత్మిక పరిపక్వత మనకు లేక వాళ్ళెవరో చెప్పిన దాన్ని గుడ్డిగా మనం ఫాలో అయితే తప్పకుండా మనం ప్రాబ్లంలో పడతాం, తప్పదు. అందుచేత ఎవరి జీవితాన్ని వాళ్ళు జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కింద కొనసాగించుకోవాలని హితోపదేశం చేస్తున్నాను. ఈ మంచి ప్రశ్న అడిగినందుకు పాపకు కూడా దైవాశీస్సులు. వెల్కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎవరండి? కాకినాడ నుంచి కుమారి అనే సిస్టర్ మాట్లాడుతున్నారు. చెప్పమ్మా, ఏంటి నీ సందేహం? మరి సంఘంలో సంఘ కాపరికి విశ్వాసులకి మధ్య కొన్ని మనస్పర్ధలు జరిగినప్పుడు సంఘ కాపరి అనేటటువంటి వ్యక్తి మామూలుగా హెచ్చరిక కావాల్సిందో వాళ్ళ గురించి చెప్తాం ఎంతవరకు కరెక్ట్ అంటుంది? మంచి మాట అడిగావమ్మా కుమారమ్మ. ఏమనుకో, నేను ఈ లైన్ కట్ చేస్తాను రీసౌండ్ రాకుండా ఉండటానికి. ప్రశ్న అయిపోయింది కదా, ఇంకో ప్రశ్న అడుగమ్మా, అడిగితే నేను కట్ చేస్తాను. ఆ సిచ్యువేషన్ లో మరి విశ్వాసం ఏం చేయాలంటే ఆ కాపరి అట్లా మాట్లాడుతుంటే? సరే ఈ 2 ప్రశ్నలు అంతే కదమ్మా? మంచి తల్లి, నువ్వు ఏ సంఘానికి వెళ్తావు అడగొచ్చా? అభ్యంతరం ఏదో చెప్పొద్దులే. కానీ మా అగాపే సంపూర్ణ సువార్త సంఘమా, వేరే డినామినేషనా?
చెప్పు తల్లి, పర్వాలేదు. అగాపేనేనా? ఓకే ఓకే, మంచిది మంచిది తల్లి, కట్ చేసి చెబుతాను. చాలాసార్లు నేను దైవ సేవకుల సదస్సులో చాలాసార్లు చెబుతున్న విషయం ఏంటంటే, ఒక దైవజనుడు ప్రసంగించేటప్పుడు ఆత్మవశుడై ప్రసంగించాలి కానీ నియర్ పాస్ట్, సమీప గతం ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనల ఎఫెక్ట్ అనేది, ప్రభావం అనేది, ముద్ర అనేది ప్రసంగంలోకి రానివ్వకూడదు. జ్ఞాని తన కోపమును అణుచుకొని మౌనముగా ఉండును, మూఢుడు కోపపడున్నది నిమిషములో బయటపడును. మూఢుడికి మనస్సు గాయపడింది అనుకోండి, ఎలుగుబంటులాగా బొబ్బరిస్తాడు, అగ్గి మీద గుగ్గిలం అవుతాడు, చిందులేస్తాడు కోతిలాగా. మూర్ఖుడు అలా చేస్తాడు. కానీ జ్ఞాని అయిన వాడు మనస్సు గాయపడింది అనుకోండి, గుంభనగా ఉంటాడు, అస్సలు తెలీదు. అతడు గాయపడినట్టు కూడా చుట్టూన్న వాళ్ళకి తెలియదు. ఇది సొలొమోను మహారాజు చెప్పిన సంగతి. ఒక సంఘ కాపరి జ్ఞాని అయి ఉండాలి. జ్ఞానము లేనోడు సంఘం ఎలా నడిపిస్తాడండి? నాకు హృదయం గాయపడింది అనుకోండి, ఇప్పుడు నాకు జరిగిన గాయాన్ని మళ్ళీ వచ్చే ఆదివారం ప్రసంగంలో కనబడనీయను. ఇది ఒక పాఠముగా కానీ, ఒక దృష్టాంతముగా కానీ ప్రసంగంలోకి రావాల్సి ఉంటే మినిమం 10 సంవత్సరాల గ్యాప్. 10 సంవత్సరాల వరకు ఈ గాయం ఇలాగే ఉంటే, నాకు జ్ఞాపకంలో ఉంటే, అవసరమని దేవుడు బయలుపరిస్తే, చాలా కాలము కిందట ఒక సందర్భంలో ఇలా జరిగింది, విశ్వాసులారా ఈ మార్గం నడవకండి అని చెబితే బాగుంటుంది. ఇవాళ జరిగిన గొడవ రేపటి ప్రసంగంలోకి వస్తూ ఉంటే అది క్షేమాభివృద్ధి కాదు. మరి మనసులో బాధ ఉందండి, అది బయటికి రాకుండా ఎలా ఉంటుంది? అంటే నువ్వు జ్ఞానివైతే ఉంటుంది లోపల. మరి కనుక సంఘ కాపరులు ఎవరు కూడా, ఇది అన్ని సంఘాల్లో, మా అగాపే సంఘాల్లో కూడా ఎక్కడో ఒకరు ఇద్దరు అలా బలహీనులు ఉండొచ్చు. అన్ని డినామినేషన్లలోనూ అక్కడక్కడ ఇలాంటి బలహీనమైన మనస్తత్వం కలిగిన బోధకులు ఉంటారు. అందరికీ నేను విన్నవించేది, మేము నాటిన 600 పైచిలుకు వందలాది అగాపే సంఘ కాపరులు కానీ, ఇతర డినామినేషన్లలో ఉన్నటువంటి సంఘ కాపరులు కానీ, మీకు కలిగిన బాధను వెంటనే మరుసటి ఆదివారం ప్రసంగంలో వ్యక్తం చెయ్యొద్దు. దయచేసి సంఘ కాపరైన వాడికి ఎంత ఓపిక ఉండాలంటే, స్తన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గారాబము చేసినట్లుగా నేను మీ మధ్య సాధువునై ఉంటుంది అన్నాడు పౌలు తెస్సలోనిక సంఘంతో. అంతటి అమ్మలాంటి కమ్మని ప్రేమ దైవజనుడు చూపించాలి. ఒకవేళ హెచ్చరిక వాక్యంలో ఈ మధ్య కొంతమంది ఇలా చేస్తున్నారని 2-3 రోజుల కిందటి సంఘటనలు కూడా ఎత్తి చెబితే, ఆ సంఘటన జరిగిన వాళ్ళు, అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తన ముందే కూర్చొని ఉంటే, ఇలా జరిగిందని సంఘమంతరికీ తెలిసిపోతే, అందరూ ఈ కాపరి ఫలానా సంఘటన ఎత్తి చెబుతుంటే అందరూ ఆ విశ్వాసం ఇంకా తిరిగి చూస్తూ ఉంటే అవమానం కాదా? కనుక దయచేసి దైవ సేవకులు అలా చేయకండి. గాయమును లోపల దాచుకొని కనీసం 10 ఏళ్ళు గుంభనగా ఉండగలిగితేనే నువ్వు కాపరిగా ఉండటానికి అర్హుడివి. అంతే. ఇది నా శాసనం, దేవుని శాసనం. గాయము నువ్వు పొందితే వెంటనే మరుక్షణం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. అది అంతసేపు నీ లోపల దాచుకోగలిగినంత డెప్త్ నీ హృదయానికి ఉండాలి. నీ హృదయం ఒక అగాధం లాంటి సముద్రం లాంటిదై ఉండాలి. అంతేగాని ఈ సముద్రంలో బడబానలు ఉంటుంది, అది బయటికి రాదు, ఎవరికి కనిపించదు. ఎన్నో హర్ట్స్, ఎన్నెన్నో బాధలు, దుఃఖకరమైన విషయాలు లోపల దాచుకొని గుంభనగా నవ్వుతూ తిరగగలిగిన వాడే, లోపల బాధ పెట్టుకొని ప్రేమ చూపగలిగిన వాడే కాపరి. కాపరి అంటే ఏంటనుకున్నారు? ప్రధాన కాపరి యేసు. అందులో 1% మనకొద్దా పరిపక్వత?
సరే ఇలాంటివి జరిగినప్పుడు మరి విశ్వాసులు ఏం చేయాలి అని అడిగింది నా బిడ్డ. విశ్వాసులు ఏం చేయాలి అంటే తమ వైపు నుండి తప్పు లేకుండా చూసుకోవాలి. డైరెక్ట్గా వీళ్ళు అయ్యగారు నా వల్ల మీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి అని అడగాలి. ఇక ఈ విషయం మీరు ఎత్తకండి అని చెప్పాలి. అయ్యగారు ఈ అమ్మాయిని గూర్చే బోధ చేశారని అందరూ చెప్పుకుంటూ ఉంటే దానికి జవాబు ఏంటంటే ఇద్దరూ సమాధానపడి అనుకున్న వాళ్ళందరూ సిగ్గుపడేటంతగా సువార్త పని చేయాలి. అయ్యగారు ఫలానా అమ్మాయిని ఏదో అన్నాడని మనం అనుకున్నామండి, కానీ అది అలాంటిది లేనట్టుంది, వాళ్ళు ఈ మధ్య బాగా సేవ చేస్తున్నారు అనే టాక్ సృష్టించాలి. మేలు చేత కీడును జయించాలి, ప్రేమ చేత ద్వేషాన్ని జయించాలి, ప్రేమ చూపి విమర్శను జయించాలి. ఆ పరిపక్వత విశ్వాసులకు ఉండాలి. అయ్యగారు మిమ్మల్ని బాధ పెట్టే ప్రసంగాలు చేస్తే అయ్యగారి దగ్గరికి వెళ్ళి సమాధాన పడండి, మరింతగా సహకరించండి. విమర్శించిన వాళ్ళు నోళ్ళు మూసుకునే అంతగా మీరు దేవుని పనిలో ముందుకు సాగండి. ఎస్ ప్లీజ్. సార్ పేరు పాస్టర్ జాషువా అనేదండి. ఒక 2 నిమిషాలే సమయం ఉంది, తొందరగా చెప్పండి. ఎస్ ప్లీజ్. ప్రకాశం జిల్లా చీరాల నుంచి మాట్లాడుతున్నా సార్. ప్రకాశం జిల్లా చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇందాక సచిన్ బాబు గురించి ప్రకాష్ గారు మాట్లాడడానికి మీరు నిర్వచనం చెప్పారు సార్. అయితే నా అభిప్రాయం ఏంటంటే సార్, పాత నిబంధనలు ఎదుగుడు కొత్త అది సిద్ధంగా ఉన్నారు కానీ కొత్తగా బాగాలేదని చెప్పారు బైబిల్ గ్రంథంలోనే. ఏది పాత నిబంధన గ్రంథం కొట్టువేయబడిందని మన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సిద్ధంగా ఉందని అన్నారు కానీ కొట్టువేయబడిందని చెప్పలేదు కదా సార్. పాత నిబంధన కొట్టువేయబడిందని చెప్పలేదంటారా మీరు? అవునండి. అయ్యా బాబోయ్, అయ్యా మీ పేరేంటన్నారండి? పత్రికలో ఉందండి, కానీ ఇప్పుడు పత్రికలో ఉన్న పదాన్ని అది వాళ్ళు కూడా దాన్ని ఇంకా ఆ సున్నతిని క్రమాన్ని పాత నిబంధన నెరవేర్చబడిందని తెలుసుకోకుండా యూదా ప్రాఫిట్స్ ఆల్రెడీ నెరవేర్చబడి పత్రిక పౌరులు చెప్పారండి. సరే సరే, ఇప్పుడు మీ ప్రశ్న ఏంటో చెప్పండి, సమయం అయిపోయింది. అపోస్తల కార్యంలో కూడా సార్ 2వ అధ్యాయము 45 వచ్చిన ప్రకారం వారు స్థిరాస్తులన్నీ సేవ కూడా అక్కడ కూడా అందరూ పంచిపెట్టారు కదా. ఆఫ్ కోర్స్ అదే మరి. అయ్యా కొంచెం ఆగండి, నేను చెప్తాను. అయ్యా కొంచెం టైం అయిపోయింది, మీరు ఆగండి. దశమ భాగము అనేది ఎందుకు అంటున్నారు, ఆ మాట ఎందుకు వాడుతున్నారు? ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు కదా, దశమ భాగమే మీరు తినేసి 90 దేవుడికి ఇవ్వచ్చు కదా, దశమ భాగం అని ఎందుకు అంటున్నారనే మాట అంటున్నారు. దానికి నేను సమాధానం చెప్పాను, మీరు అన్నది కరెక్టే. అసలు నేను ఎప్పుడు దశమ భాగం ఇవ్వలేదు దేవుడికి. దశమ భాగం నేను తిన్నాను, 190 దేవుడికి ఇచ్చాను. కనుక ఇంకా మనకు లిమిట్ లేదు. బాల శిక్షకుని కింద ఉన్న వాళ్ళు 100కి 10 రూపాయలు ఇచ్చారు, మనం గ్రాడ్యుయేట్లో అయిపోయాం. 100కి 90 దేవునికి ఇచ్చి 10 మనం తిందాం, అది మంచిది. దయచేసి సమయం అయిపోయి వచ్చే వారం కలుసుకుందాం. మీ ప్రశ్నే మీరు అడగల. కొత్త నిబంధన కాలంలో ఆస్తులన్నీ అమ్మేసి సేవ చేశారు కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయకూడదు ప్రతి సేవకుడు అనేది నేను అడుగుతున్నాను సార్. సేవకుడు చేయడు, మీరు విశ్వాస సేవకుడా? అదేంటండి, ఇప్పుడు ఉదాహరణ సార్, బైబిల్ గ్రంథం ఉన్న మాట గారు అపోస్తలుల గారు 2వ అధ్యాయం 45 వచనంలో ఉన్నది. అయ్యా ఒక మాట, సరే నేను డైరెక్ట్ సమాధానం చెప్తున్నాను. ఆదిమ సంఘము తమ చరస్థిరాస్తులు అమ్మి అపొస్తలుల పాదాల చెంత పెట్టిది అనే సాక్ష్యమే ఉన్నది, కానీ మీరందరూ మీ యొక్క చరస్థిరాస్తులు అమ్ముడి అనే ఆజ్ఞ లేదు. అందుచేత మనం దాన్ని ఉపదేశించలేదు. అయ్యా సాక్ష్యము ఇలా జరిగిందనే సాక్ష్యమే కానీ చేయమనే ఆజ్ఞ లేదు, కాబట్టి దాన్ని ఉపదేశం చేయలేము. ప్రార్థన చేసుకుందాం. ఈ దినమున మీరు పంపిన జవాబుల కొరకు నీకు స్తోత్రం. వచ్చే వారం వరకు మమ్మల్ని మీరు కాపాడండి మా ప్రభువా. మరి ఈనాటి స్పాన్సర్ అయినటువంటి పైడివాడ సువార్తికురాలు, అగాపే సంపూర్ణ సువార్త సంఘ అభిషిక్త సువార్తికురాలు సంధ్యారాణమ్మను మీరు ఆశీర్వదించండి. సంఘ కాపరైనటువంటి ఈశ్వర్ డానియల్ గారిని, మరి వారు చేస్తున్న సేవను సంధ్యారాణమ్మ సువార్తికురాలుగా ప్రకటిస్తున్నటువంటి సువార్త ప్రకటించే గ్రామములో జరుగుతున్న సేవను మీరు ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యమును దీవించండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. For more details, contact Ophir Ministries, LIG 86/1, 3rd phase, K
KPHP Colony, Kukatpalli, Hyderabad 5,72,000. Our numbers 9908 773 008 99511 0044. Our website www.prophetministries.org. Our email address satyavedasaram@org.